జూపల్లి రామేశ్వరరావు మై హోమ్స్ రామేశ్వరరావుగా జగమెరిగిన పారిశ్రామికవేత్త. రియల్ ఎస్టేట్లో అంచెలంచెలుగా ఎదిగి అనేక రంగాలకు విస్తరించారు. అన్ని చోట్ల విజయాలు సాధించారు. ఇవాళ తెలంగాణలో ఆయన అనధికార బ్రాండ్ అంబాసిడర్. ఎంత పెద్ద వ్యాపారవేత్తో అంత గొప్ప ఆధ్యాత్మికవేత్త కూడా. సేవా కార్యక్రమాల్లోనూ అంతే పెద్ద మనసు ప్రదర్శించే మై హోమ్స్ రామేశ్వరరావుతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం రామేశ్వర గారు. నమస్కారం సార్. నమస్కారం. సో మీరు రామేశ్వర గారు అనగానే మై హోమ్ రామేశ్వర అంటున్నారు, కానీ జూపల్లి రామేశ్వర అని మర్చిపోయారు. సన్ నేమ్ హస్ బికమ్ మై హోమ్ నౌ. మై హోమ్. మై హోమ్. సో దట్ ఈస్ వన్ వే గుడ్ థింగ్. గుడ్ థింగ్. బ్రాండ్ ఐడెంటిఫై. కానీ ఇండస్ట్రియలిస్ట్ అంటే ఒక డిఫరెంట్గా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. అవును. మిమ్మల్ని చూస్తే అవును ఒక సాధువు, అవును, బొట్టు, ఓ పరమ భక్తుడు కనిపిస్తుంటాడు. అవును. ఇది ఎక్కడ మొదలైంది మీకు ఈ భక్తి భావం అసలు? సార్ నాకు బేసికల్గా చిన్నప్పటి నుంచి ఉండేది. ఉండేనా? చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో జాయిన్ అయినప్పటి కాడ నుంచి కూడా ఊర్లో టెంపుల్లో యాక్టివిటీస్ అన్ని ఎక్కువ లీడ్ తీసుకొని చేసేవాడిని. తర్వాత ఆంజనేయ స్వామి గుడి, రామాలయం ఉండేది ఊర్లో. ఊళ్ళో జనరల్గా అయ్యే ఉంటాయి, అవే ఉంటాయి. అయితే మొదట్లో అక్కడ మన ఊర్లో కూడా అయ్యగారులు కూడా బాగా ఉన్నారు. ఆంజనేయ స్వామి దండకం నేర్పించారు. రోజు ఆంజనేయ స్వామి గుడికి పోయి దండకం చేసేది, ప్రదక్షిణ చేసేది 5 సార్లు. అది దినచర్యగా 10th క్లాస్ నుంచి 9th క్లాస్ నుంచి అలవాటు. దాని తర్వాత 1990లో స్వామి జిఆర్ స్వామీజీతో నా దగ్గర ఒక ఎంప్లాయ్ ఉండే, వాడు ఫోర్స్ చేసి తీసుకుపోయాడు. సార్ ఒకసారి కలుగుతారు దోమలగూడలో వారి ఆశ్రమంలో కలిశారు. ఫస్ట్ వారితో 1 hour ఇంటరాక్షన్. అప్పుడు అంత డెప్త్ లేదు, ఓన్లీ సూపర్ఫిషియల్. అంత పాపులర్ కూడా కాలేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ పరిచయం తర్వాత ఆయన పాపులారిటీ వచ్చింది. అయితే అప్పుడు వ్యాపార రంగం చూసావు, ఈ స్పిరిచువల్ రంగం కూడా చూద్దాం అనుకుంటున్నాను. నేను అడిగాను, స్వామివారు మీరు 12 రోజులు ప్రోగ్రామ్ వేయండి, నేను బాధ్యత తీసుకొని నేను ఆర్గనైజ్ చేస్తా టోటల్గా అని ఈ మాట అన్నారు. మీరు కూడా బాగా షైన్ కావాలి స్వామీజీ, మంచిగా స్వామి వివేకానంద లెవెల్లో కావాలి, చాలా డెప్త్ ఉన్నది, ఆయన మొహం ఫేస్లో ఆ కళ ఉన్నది. అది 25-30 ఆల్మోస్ట్ 28 years బ్యాక్ ఇంకా ఇది ఉండేది, గ్లో. యంగ్ కదా అప్పుడు, యంగ్, బాగా మంచి అట్రాక్ట్ అయినాను. అవి అడిగితే అప్పుడు క్యాజువల్గానే, అప్పుడు నేనంతా షూట్స్ గీట్స్ అంత బిజినెస్ మ్యాన్ లాగానే ఉంటుకుంటా. అయినాక సరే అని 2-3 times విజయవాడకు పోయి వచ్చినాక అప్పుడు కానీ డేట్ ఇచ్చాడు. అంటే ఆయన ఎంత డెప్త్ ఉందో, ఈయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, సూపర్ ఫిష్ చాలా మంది వచ్చి ప్రామిస్ చేసిపోతారు. నేను డేట్లు ఇచ్చేదాకా వదలలే, అది పెట్టిద్దాం భగవద్గీత ప్రోగ్రామ్ అని. 12 days టైం తీసుకున్నా. మన కృష్ణకాంత్ గారు గవర్నర్ ఉంటారు, ఫస్ట్ డే వారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. వారును స్వామీజీ మధ్యలో నేను ఓ సైడ్, నేను మంచి షూటు టై అన్నీ వేసుకొని షూస్ వేసుకొని పోయినా. అంతవరకు నాకు వారితో వారి యొక్క ఉపన్యాసాలు కానీ ఏవి అనుభవం లేదు. అయినాక ఫస్ట్ డే ఉపన్యాసం భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం, ఆ ఫస్ట్ శ్లోకం మీదనే 3 రోజులు చెప్పారు. ఫస్ట్ డే, సెకండ్ డే, ఆ కాన్సన్ట్రేషన్, ఆ డెప్త్ అనేది రియల్లీ అట్రాక్టెడ్. అప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను, ఫుల్ కనెక్ట్ అయ్యాను. ఇంకా థర్డ్ డే నుంచే నో షూట్, నో చెప్పల్, నథింగ్. నేను అక్కడ స్వామి దగ్గరికి వస్తే వితౌట్ చెప్పల్, బేర్ ఫుట్తోనే నాకు చాలా మార్పు వచ్చింది. ఆ 12 days ప్రోగ్రామ్ గవర్నర్ గారితో ఓపెనింగ్ మొదలు పెట్టాం. మన ఇప్పుడు సెక్రటరియట్ పక్కన జలదృశ్యం ఉంది కదా సార్, ఆ గ్రౌండ్లో విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం, ఆయనతోనే కంక్లూజన్ ప్రోగ్రామ్. ఎవ్రీడే ఓ మంత్రిని తీసుకుపోయేది. ఫస్ట్ అక్కడ చైర్ పెట్టిన ఇద్దరికి, సెకండ్ డే తీసేసిన చైర్, ఒక స్వామీజీకి చైర్, వీళ్ళు పోయి మాట్లాడాలి, వచ్చి కింద కూర్చోవాలి. దాని తర్వాత ఆ ప్రోగ్రామ్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మేము, మా బ్రదరు, మా ఆఫీస్ టీం అందరు కలిసి చేసాం. అది అప్పుడు ఫస్ట్ టైం స్వామీజీ కట్అవుట్స్, హోర్డింగ్స్. అప్పుడు నా దగ్గర మారుతి 1000 కారు ఉండే, స్వామీజీ కారు ముందలేని పైలట్. ఇక మా ఇంట్రెస్ట్తో చేసాం ప్రోగ్రామ్. బాగా క్లిక్ అయింది అది. ఇక నేను ఆ యొక్క భగవద్గీత 12 days డిస్కోర్సెస్తోన we have got attracted. The way he tells, it was attracted me terrifically. Then స్వామివారితోన అట్లా కనెక్ట్ అయిపోయా. మరి ఎక్కడ మేజర్ ప్రోగ్రామ్స్ అక్కడ పోవడం. జగ్గేపేటలో వేదిక స్కూల్ ఉండే మా కాకతీయ వెంకటేశ్వర గారు, దాంట్లో అక్కడికి ప్రోగ్రామ్స్ ఉంటే ఫ్రీ టైం దొరికితే సరే కారేసుకొని పోవడమే. నేను మా మిస్సెస్ ఇద్దరం పోయి యూస్ టు ఎంజాయ్ ద హోల్ టైమ్ విత్ హిమ్.
అట్లా కనెక్ట్ అయిపోయాం. ఇక బద్రీనాథ్లో 1 year టెస్ట్ చేసుకుని నేను నాన్ వెజిటేరియన్ ఇవన్నీ మానేస్తానా లేదా అని. అప్పటికి నాన్ వెజిటేరియన్ మా ఇండ్లలో మామూలే కదా. బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ అవుతుంది, అయ్యింది. అవును. అయితే పంచ సంస్కారాలు చేయించుకోవాలి, చక్రాంతాలు అంటారు కదా. చక్రాలు అనుకొని 1 year ట్రై చేశా, మానేసి ఉండగలుగుతాం లేదా. కంఫర్టబుల్గా జరిగిపోయింది. 91లో బద్రీనాథ్ పోయి అక్కడ ఈ అష్టాక్షరి మంత్రం. నాన్ వెజిటేరియన్ కానీ లిక్కర్ అలవాట్లేదు కదా, లిక్కర్ అలవాట్లేదు, మొదటి నుంచి లేదు కదా. మొదటి నుంచి లేదు. ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా ఎప్పుడు టచ్ గొడవ లేదు కనుక ఆ గొడవ లేదు కాబట్టి పోయింది. స్మోకింగ్, లిక్కర్ ఇవన్నీ ఏం లేవు, ఎక్సెప్ట్ నాన్ వెజ్ తప్ప. దట్ వాజ్ వన్ ఆఫ్ ద కండిషన్ టు టేక్ దిస్ థింగ్స్. మనం పవిత్రంగా ఉండాలనుకుంటే వారు చెప్పిన కండిషన్ టెస్ట్ పాస్ అయిపోయారు. దెన్ ఇక బద్రీనాథ్ వెళ్ళేసి మా పెద్ద అబ్బాయి వాడంతా 6 years, వాని కూడా ఏమన్నా తీసుకుపోయి వానికి మేము ముగ్గురం చేయించుకున్నాం. అప్పటి నుంచి పిల్లలు మళ్ళీ 3-4 ఏళ్ళ తర్వాత చిన్న పిల్లలు కూడా చేయించాం. వాళ్ళకి నిజంగా కూడా 7-8 years లో అక్కడ నుంచి ఇంట్లో అదే వాతావరణం డెవలప్ అయింది. తర్వాత ఫ్రీక్వెంట్ గా స్వామీజీని మా ఇంటికి తీసుకుపోవడం, పాదపూజ కానీ ఏమైనా డిస్కోర్సెస్ ప్రోగ్రామ్ కానీ అట్లా టోటల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. గుడిలాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అందరు విశ్వాసరామాలు, వేద పారాయణాలు, అదే గుడిలాగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పూజారులాగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ అందరు అంటారు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు వీళ్ళు అని అనుకుంటారు చాలా మంది. కట్టు బొట్టు అంతా. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి నా రియల్ లైఫ్ టర్న్, నా థాట్ ప్రాసెస్ అన్ని చేంజ్ అయ్యేసి. ఆ టైంలో స్వామీజీ కలవకుంటే ఏ టర్నింగ్లో ఉంటుంటే, ఎందుకంటే సక్సెస్ఫుల్ బిజినెస్గా రియల్ ఎస్టేట్లో అప్పటికి నేను బాగా పాపులర్ అయ్యాను. 10-15 కాంప్లెక్స్లు కట్టాను. నేను ఇక స్వామీజీ దగ్గరికి వచ్చినాక లైఫ్ చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు సాత్విక ఆహారం. అదే వ్యక్తిగత జీవితంలోకి వస్తేనేమో ఇంత సింపుల్ కదా. ఇప్పుడు మామూలుగా ఏదో ఆకుకూలములు, కందమూలాలు లాగా అయిపోయింది వర్చువల్గా చెప్పాలి. కరెక్ట్. కానీ వ్యాపారంలోకి వచ్చేటప్పటికి ఇప్పటికీ అగ్రెసివ్గా ఉంటారు. మిగతా ఎవరన్నా దగ్గర రానివారు. దగ్గర రానిటువంటి వేరే రకంగా నా ఓన్ స్టైల్ స్ట్రాటజీస్. అవును, అంటే ఎంచుకున్న రంగంలో టాప్ లో ఉండాలని. ఎగ్జాక్ట్లీ ఈ రెండు ఎట్లా మ్యాచ్ చేసుకోగలరు? భక్తి వచ్చేసింది అనుకోండి, భక్తి ఆవహించినప్పుడు ఇదంతా ఏముంది అన్నట్టు ఇట్లాంటి ఒక రకమైన లైఫ్ ను దూరం చేసుకుంటారు. అట్లా కాకుండా నాకేం సార్ అని అంటే, బిజినెస్ యాక్చువల్గా నేను ఇక్కడ డిహెచ్ఎంఎస్కి వచ్చిన ఫస్ట్ ఆర్జిన్ నుంచి చెప్తా. మా ఫ్యామిలీలో ఫాదర్ నాకు 7 years ఏజ్ అప్పుడు చనిపోయాడు. మా తమ్ముడు 2 years, నాకు వాడికి 5 years గ్యాప్. అయితే మా స్టెప్ బ్రదర్ ఉండేవాడు, ఆయన బీఎస్సీ 2nd year చేస్తుండే. ఆయన వదిలిపెట్టేసి నాన్నగారి పొజిషన్ అగ్రికల్చర్ తీసుకొని మమ్మల్ని చదివించాడు. జనరల్గా 10th class పాస్ అయ్యేది మా విలేజ్లోకి వెళ్ళి ఒకడు అరుణ ఉంటారు అప్పట్లో. అంతే కదా. అంతే. 7th వరకు మా విలేజ్లో. 7th తర్వాత కొల్లాపూర్ టౌన్. మళ్ళీ ఎక్కడికి పోవాలి 6 kilometers. మార్నింగ్ తినేసిపోతే మళ్ళీ రాత్రికి డల్గా ఇంటికి వచ్చేది. అట్లా ఎగ్జాక్ట్లీ రైట్. చిల్లర పైసలు అంటే చాలా వాల్యుబుల్ సార్. 10 పైసలు పెడితే జోబు నిండా పుట్టినాలో, పప్పులో, బ్రెడ్లు వచ్చేది ఆ రోజులు. అయితే అప్పుడు నాకు ఎప్పుడైతే 7th అయిపోయింది విలేజ్లో, కొల్లాపూర్ టౌన్ మొదలు పెట్టినో, ఈ బ్యాక్గ్రౌండ్తో మదరు వీళ్ళంతా కష్టపడి చదువు, అగ్రికల్చర్ మీడియం ఫ్యామిలీ ఉండేది అట్లా విలేజ్లో. మిడిల్ క్లాస్. నాకు అప్పుడే స్టార్ట్ అయింది, నౌ హ్యావ్ టు బి అవర్ ఓన్. ముగ్గురం బ్రదర్స్ ఉన్నాం, ఈ అగ్రికల్చర్ మీద పెట్టుకుంటే లాభం లేదు. దెన్ 10th class పాస్ అయ్యాను. అప్పుడు 10th class పాస్ అయ్యానంటే ఊరంతా పండుగ చేసుకున్నట్టు. అది ఎగ్జాక్ట్లీ. అయినాక ఇంటర్ అక్కడే చేశాను. అక్కడ రూమ్ తీసుకొని సెల్ఫ్ కుకింగ్ మొదలు పెట్టుకొని అక్కడనే అప్పుడు ఇంటర్లో సైన్స్ ఇంటర్మీడియట్ తీసుకొని మెడికల్ లైన్లో పోవాలని ఉండే అప్పుడు. అయినాక అప్పుడు ఎంట్రన్స్ రాసి మా బ్రదరు ఎంకరేజ్ చేయాలి, బీఎస్సీ చేసేసి ఎంఏ చేసి లెక్చరర్ చేసుకోరా, ఉద్యోగం చేసుకో, అవన్నీ చాలా మనకు కాస్ట్లీ ఉంటుంది, అదే తట్టుకోలేమని డిస్కరేజ్ చేసి. సరే ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో అప్పుడు 2nd class పాస్ అయ్యా, కొంత ఇంప్రూవ్మెంట్. అసలు మనకి తెలంగాణలో ఫస్ట్ క్లాస్ అంటే ఒక సింగిల్ లైన్ ఉండేది, సింగిల్ లైన్ పేపర్ లో. అవును, ఒకటే లైన్ అంతా మనకి పేపర్లో వచ్చినాక చూసుకోవాలి. థర్డ్ క్లాస్ అంతే. అయినాక
బీఎస్సీకి మామూలు పోయి యాజ్ పర్ బ్రదర్ అడ్వైజ్, ఇంకా వేరే ఎవరు లేరు. అవును. అప్పుడు బీఎస్సీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూడ్ ఉండే ఎడ్యుకేషన్లో మా బ్రదరే బెటరు Okay. ఊర్లో. ఇక మిగతా అంతా 10th ఫెయిల్యూర్, లుంగిలు కట్టడం, వ్యవసాయం. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినాక నాకు ఎందుకో నచ్చలేదు సార్ మహబూబ్నగర్లో బీఎస్సీ చేస్తే. బీఎస్సీ చేసి ఎంఎస్ చేయాలి, ఎంఎస్ చేసి మళ్ళీ బీఈడీ చేయాలి. బీఈడీ చేసినాక లెక్చరర్ ఉద్యోగం వస్తుందో రాదు. ఇది లాభం లేదు గవర్నమెంట్ మీద ఆధారపడి. మనం సెల్ఫ్గా ప్రైవేట్ కాలేజీలు లేవు సెల్ఫ్గా బతికేది ఉంటే బెస్ట్ అనేది అప్పుడే ఈ హోమియోపతిది అడ్వర్టైజ్మెంట్ పడ్డది సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో. పడితే మా బ్రదర్కి చెప్పకుండా అప్పుడే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని పోయి ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చా 73లో. వైశ్య హాస్టల్లో మా ఫ్రెండ్ ఉండేది, మా స్కూల్ క్లాస్మేట్ వైశ్య. అతని దగ్గరికి గౌల్గూడ బస్ డిపోలో దిగి రిక్షా వేసుకొని పోయినాం అందరం. చూసేవరకే మిత్రమయ్య హైదరాబాద్ ఫస్ట్ టైం చూడడం. వైశ్య హాస్టల్లో ఉండి 1 హెల్ప్ తీసుకొని హోమియోపతిలో అప్లై చేసి మామూలుకి వచ్చిన 1 వీక్ లోపలనే సెలెక్టెడ్ లెటర్ వచ్చింది. వచ్చినాక ఫీజు కట్టాలి, ఫీజు లేవు. ఇక అన్నకి చెప్పలే, అమ్మకి చెప్పలే. ఇట్లా ఫ్రెండ్స్తో అప్పుడు ఎంత సార్ 120 రూపీస్ ఫీజు, అవన్నీ అట్లా ఇట్లా గొప్ప, అప్పుడు చాలా గొప్ప చేసుకొని వచ్చేసి ఫీజు కట్టేసి ఇంటికి పోయా. ఇంటికి పోతే మా అన్న క్లాస్ తీసుకున్నాడు. నువ్వు ఆ హోమియోపతి ఎవరికి తెలియదు, అది అదే కదా అప్పట్లో ఎవరికి తెలియదు. నాకేముండదు సార్ అంటే హోమియోపతి అయినా ఏదైనా మెడికల్ మనకు సర్టిఫికేషన్ ఉంటే విలేజ్లో డాక్టర్ గారు ఏదో ఒకటి మనం బతుకోవచ్చు అనే తపన ఉన్నది అని డిస్కరేజ్ చేసిన. ఇప్పటికైనా పోతే పోయినాయి, నువ్వు వచ్చి మళ్ళీ బ్యాక్ చేయను కానీ ఆయన మాటకు ఎదురు చెప్పే పరిస్థితి లేదు. ఏం చేయాలి ఏడ్చుకుంటా మళ్ళీ మామూలుకి వచ్చిన. వచ్చి బీఎస్సీ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేయొచ్చు, కాకపోతే నేనే ఇష్టం లేదు కాబట్టి ప్లాన్ చేసుకొని ఆయనకి ఏం చెప్పినంటే అబద్ధం. బీఎస్సీ వాళ్ళు సెకండ్ ఇయర్లో తీసుకున్నట్టున్నారు, మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టాలంట, 1.5 year టైం పోతుంది, కాబట్టి నేను ఇదే చేస్తా అని చెప్పిన. నీ ఇష్టం రపోజ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే వదిలేసాను. అప్పుడు హైదరాబాద్ ఫస్ట్ వచ్చి రూమ్ తీసుకొని విలేజ్లో అన్ని సామాన్లు అన్ని పాత్రలు గీతలు అన్ని చేసుకొని వచ్చి ఆ స్టవ్ కాలేజీకి దగ్గరలో చిన్న రూమ్ తీసుకొని సెల్ఫ్ కుకింగ్తో మొదలుపెట్టా. ఫస్ట్ టైం అప్పుడు హైదరాబాదు వాతావరణం ఒక చిన్న విలేజ్, అది రిమోట్ విలేజ్ మాది, నల్లగొండ ఫారెస్ట్ బార్డర్లో ఉంటుంది. అప్పుడు ఇక సిటీ అంతా చూడాలనేది ఒక కోరిక బిగినింగ్లో. సండే వస్తే సైకిల్ 25 పైసా పెడితే కిరాయి ఇచ్చేది, అది వేసుకొని ఎయిర్పోర్ట్ ఇవన్నీ తిరిగి వచ్చేది. అట్లా వి ఎంజాయ్డ్ ఇన్నర్ లైఫ్, స్టూడెంట్ లైఫ్. తర్వాత హోమియోపతి డాక్టర్గా ఇక ఫస్ట్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం అది. అప్పుడు చాలా కష్టమైంది, డిక్షనరీలు తీసుకొని అన్ని తీసుకొని అర్థం చేసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ మెడికల్ టర్మినాలజీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో సరే ఎక్కడ ఫెయిల్ కాకుండా మొత్తం మీద గ్రాండ్గా సక్సెస్ఫుల్గా అయిపోయాను. ఇంకా అయిపోయినా కాలేజీలో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో డిప్లొమా ఉండేది, డిగ్రీ చేయాలని 6 months కూడా లేని, దాంట్లో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ అయింది. నాకేమైంది ఎకనామిక్ బ్యాక్వర్డ్ దాని కింద అప్లై చేస్తే థర్డ్ ఇయర్లో స్కాలర్షిప్స్ వచ్చింది 80 రూపీస్. ఇది అది కలిపేసి థర్డ్ ఇయర్లో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కొంచెం వర్కౌట్ చేసుకుంటే దొరికింది. 80 రూపీస్ ఇచ్చారు. 80 రూపీస్ ఇచ్చారు. 1200 ఇచ్చాను. నాకు అప్పుడు 80 రూపీస్ ఇచ్చాను. ఇస్తే ఇంటికి వెళ్ళి వచ్చే ఇది 130 రూపీస్ రెడ్డి హాస్టల్లో రూము భోజనాలు అన్ని. అట్లా ఇట్లా పట్టుకొని నాన్-రెడ్డి కోటాలో 20% ఉంది కదా, దాంట్లో అప్పుడు ధర్మారెడ్డి గారి సెక్రటరీ ఉండే, రోజు పోయి ఇంటికి పోయి నమస్కారం పెట్టేది. సీట్ 4 వాళ్ళకి ఇచ్చేసాడు. ఇచ్చేసి రెడ్డి హాస్టల్లో ఉన్నది సెంట్రల్. ఇక అప్పటి నుంచి హ్యాబిట్స్ రెడ్డి హాస్టల్ రెడ్డి హాస్టల్లో ఉండి థర్డ్ ఇయర్ 4th year కంప్లీట్ చేసాం. అప్పుడు థర్డ్ ఇయర్లో మా 4th yearలో ఆల్ మెడికల్ కాలేజ్, అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి, యునాని అన్ని కలిపి ఇంటర్ మెడికల్ కాంపిటీషన్స్ వచ్చినాయి. వస్తే అప్పుడు చెస్, క్యారమ్స్లో నేను 2, మా కాలేజీకి 3 ప్రైజులు వచ్చినాయి, 2 నావి. అప్పుడు కాలేజీలో కొంచెం పాపులర్ అయినా. 2 చెస్లో, క్యారమ్లో 2 నేనే కొట్టేది. అప్పుడు 4th yearలో యూనియన్ ప్రెసిడెంట్ అయ్యి మా కాలేజీ డిగ్రీ చేయాలి ఈక్వలెంట్ బేస్ అని స్ట్రైక్ చేసాం.
స్ట్రైక్. స్ట్రైక్ 4 months పోయింది టైం. కాలేజ్ క్లోజ్. రెడ్డి హాస్టల్ ఉన్నాం కాబట్టి అది ఈజీ టు ఆర్గనైజ్ ఆల్ ఈ ఆర్ఎస్సి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్ని గ్రూప్లను గ్యాదర్ చేస్తారు. అందరినీ గ్యాదర్ చేసేసి అందరు సపోర్ట్ తీసుకొని ఫైట్ అవుట్ చేసేస్తే చెన్నారెడ్డి గారు సీఎం ఫస్ట్ టైం. ఐగ్రాచారి గారు మా ఇండియన్ మెడికల్. అవును. ఇక ఇట్లనే రోజు అరెస్ట్ చేసేది, తీసుకుపోయి రాజేంద్ర రావుతలో వదిలిపెట్టేది రాత్రిపూట, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి మార్నింగ్ ప్లాన్ చేసేది. అట్లా 3 to 4 months కాలేజ్ బంద్ అయింది. దాని తర్వాత చెన్నారెడ్డి గారు లేక్యూ మన ఇక్కడ గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్లో ఉండే, ఆయన ఇంటి మీదకి పోయి అందరూ ధర్నా చేస్తే క్యాబినెట్ మీటింగ్ అవుతున్నది అక్కడ. ఐగ్రాచార్ని పిలిచి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి అని కోప్పడ్డాడు. ఆయన దగ్గర కూర్చొని అన్ని నెగోషియేషన్స్, స్టూడెంట్ నేను కాకుండా అది ఆ యొక్క ఇష్యూ ఉస్మానియా యూనివర్సిటీ అన్ని కాలేజీలో ఇన్వాల్వ్ అయ్యింది అప్పటికి. చేసేస్తే డిమాండ్స్ అని ఒప్పుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 5 ఎకరాలు ఇచ్చిండ్రు, 2 కాలేజీలు ఉండే గవర్నమెంట్ మెర్జ్ చేసిండ్రు. ఆ డిమాండ్స్ అని అయిపోయినాయి. ఈ లోపల నేను పాస్ అయిపోయి దెన్ దిల్షునార్లో 79లో అప్పుడు అది దిల్షునార్ మొత్తం పొలాలు అంతే భూములే. ఆ కోనార్క్ థియేటర్ బస్ డిపో అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే, రోడ్డుకు షట్టర్లు వేసిండ్రు. అంత అది తీసుకొని ఐగ్రోచార్ని గారిని పిలిచి ఓపెన్ చేసి క్లినిక్ స్టార్ట్ చేసిన. ఇమీడియట్ హౌస్ సర్జన్ అయిపోగానే స్టార్ట్ చేస్తే ఆ ఏరియాలో అప్పుడు 79లోనే రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయింది. స్లోగా అప్పుడే మొదలైంది. రియల్ ఎస్టేట్ మొదలైంది, కబ్జాలు కూడా మొదలైంది. అప్పుడు ఆ 79 నుంచే ఎగ్జాక్ట్లీ 79లోనే చెన్నారెడ్డి సీఎం ఉన్నప్పుడు రోజు పేపర్లో అదే హెడ్లైన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంతవరకు అసలు రియల్ ఎస్టేట్ గురించి లేదు. ఆ మొత్తం దిల్షునార్ ఏరియా, పిఎన్టీ కాలనీ అవన్నీ ఓపెన్ ఫీల్డ్స్ ఉండే. మెయిన్ రోడ్కి అయితే 80 రూపాయలు గజం, లోపలికి అయితే 30 రూపాయలు గజం. ఆ టైంలో సత్యనారాయణ చౌదరి అని మన ఇక్కడ గుడివాడ అక్కడ గేదెలు పెట్టుకొని ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉండే. రోజు క్లినిక్ వచ్చేసి, సార్ మీరు 50,000 పెట్టుబడి పెట్టండి, మనం ల్యాండ్ తీసుకుందాం. ఆయన ప్లాట్ కానీ వచ్చి ఈ ప్రపోజల్ పెట్టిండు. రోజు బాగా చేస్తే నాకు రియల్ ఎస్టేట్ గురించి ఏమి తెలియదు. అంతే కదా. ప్రాక్టీస్ రీజనబుల్గా నాకు సరిపోయేటట్టు ప్రాక్టీస్ బిల్డప్ అవుతున్నది అని చెప్తే 50,000 నెట్ క్యాష్ విలేజ్లోకి వెళ్ళి ఇంపాసిబుల్ అని. సరే విధానం ప్రయత్నం చేద్దామని పోయి మా అమ్మదారిని అడిగింది. అన్న దగ్గర లేవు. మా మేనమా ఉండే, ఆయన ఈ వాస్ లిటిల్ వెల్దీ. ఆయన చేసేసి క్యాష్ ఇవ్వకుండా ఆయన ఏం చేసిండు, బ్యాంక్లో పెట్టుకుని డబ్బు తీసుకో గోల్డ్ ఇచ్చిండు. ఆ గోల్డ్ ఇస్తే 40,000 వచ్చేది బ్యాంక్లో పెడితే. నాకు ఈ లాభం లేదని అది అమ్మేసి ఆయన చెప్పకుండా అన్ని రెవల్యూషన్ రేట్ అయిపోయి అమ్మేసి 95,000 పెట్టి అవుతున్నారు. మెయిన్ రోడ్కు 1 ఎకరం తీసుకున్నాక బిలీవ్ సార్ ఫస్ట్ పాపం మొత్తం ఆయన చేసిన వర్కింగ్ పార్ట్నర్గా ఆయన 25% పెట్టుకున్నా, 75% నాకు చేస్తే 6 నెలలు టైం పెట్టుకున్నాం. 50,000 ఇచ్చి 45,000 బ్యాలెన్స్ ఇవ్వాలి వాళ్ళకి, 95,000. విత్ ఇన్ 2 months లోపల మొత్తం అమ్మేసిండు. 2 లక్షల ప్రాఫిట్ వచ్చింది. 2 లక్షలు 50,000 పెట్టుబడికి. అస్టానిష్ అయినా, ఈ అమ్మాయి లాభం లేదు, క్లినిక్ 8 రూపాయలు గోళీలు అమ్మితే ఎన్ని ఇస్తే, ఎన్ని పొట్లాలు ఇస్తే ఇంత డబ్బులు వేస్తుంది. ఐ వాజ్ షాక్డ్. 6 నెలల టైంలో 2 నెలల్లో కంప్లీట్ అయింది ప్రాజెక్ట్. అప్పుడు బూమ్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ అప్పుడే స్టార్ట్ అయింది. ఇది బాగానే ఉన్నట్టుందిరా అని చెప్పేసి ప్రాక్టీస్ చూసుకుంటా స్లోగా 3-4 months మార్నింగ్ ప్రాక్టీస్ మానేసాను. ఈవినింగ్ ప్రాక్టీస్, డేలంతా ఆఫీస్ తీసుకొని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పెట్టి మంచి పర్ఫెక్ట్ ఆఫీస్ చేసేసి ఇంకో 9 ఎకరాలు ఎల్బీ నగర్ చౌరస్తా మీద కొనేసినాం అంటే మొత్తం ల్యాండ్ అప్పుడు అడ్వాన్స్ చేయడం అంతే. అట్లా ఐగ్రాచార్య గారిని తీసుకొచ్చి ఆయన పేరు మీదనే కాలనీ పెట్టి ఒకటి ఐగ్రాచార్య నగర్ అని పెట్టేసేసి ఇనాగ్రేట్ చేసేసినాం. అప్పుడు క్లయింట్స్ ఆ ఏరియాలో ఎవడెవడు కేపబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ మార్నింగ్ 7 o'clock పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి లేఅవుట్. అప్పుడు అంతా గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎగ్జాక్ట్లీ చేసేసి అట్లా ఐ డి లిటరల్లీ. ఇద్దరు ఆయన కూడా టెరిఫిక్ హార్డ్ వర్కర్ ఉండే సత్యనారాయణ గారు. ఫీల్డ్ వర్క్ చేసేసి ఆ నెట్వర్క్ సార్ ఎంత ఫాస్ట్ అంటే ఆడ కొంచెం సర్ప్లస్ రాగానే మళ్ళీ సర్వనర్లో 6 ఎకరాలు తీసుకున్నాం. అట్లా మళ్ళీ సైదాబాద్ మున్సిపల్ లిమిట్లో తీసుకున్నాం. మున్సిపల్ లిమిట్లో తీసుకున్నప్పుడు మాకు అర్బన్ ల్యాండ్ సెల్లింగ్ ఉన్నది ఐడియా లేదు. 6 ఎకరాలు అంజయ్ గారు సీఎం అయిన చిన్నాడి వెళ్ళిపోయి అయినాక ఇది పోతే ఇది సర్ప్లస్ ల్యాండ్. అరే మనకు అప్పుడు స్టార్టెడ్ కన్సల్టింగ్ లాయర్స్. ఫస్ట్ షాక్ కదా, షాక్ తప్పితే తప్ప పోం కదా. అప్పుడు డెప్త్కి వెళ్ళేసి చేసినాక
అదృష్టం కొద్దీ ఆ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలకు 371 జీవో కింద Exemption ఉండింది. ఎగ్జామ్షన్ ఉండింది. అవును. అప్పుడు సొసైటీ ఫామ్ చేసి అది సొసైటీకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డ్యూ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి అప్పుడు ఆ టెక్నిక్ తెలిసినాక ఇంకా మున్సిపల్ కార్పొరేషన్లో 4 ప్రాపర్టీస్ కొన్నాము. ఫటాఫట్ కొనడం, లేఅవుట్ చేయడం రోడ్డు ఆయన ఉన్నాడు పార్ట్నర్గా సత్యనారాయణ ఉన్నాడు. అంతవరకు ఉన్నాడు. అయినాక నల్గొండ చౌరస్తాలో ముండ్రా హోటల్ అని వచ్చింది ఆ రోజులలో. ఈ అన్నపూర్ణ హోటల్ వాళ్ళది. అది ఓ 10 మంది కలిసి తీసుకున్నారు ఫ్రెండ్స్. నన్ను కూడా దాంట్లో జాయిన్ కమ్మని అంటే నేను సరే 10% నేను దాంట్లో కూడా సర్ప్రైజ్ మనీ ఉంటే ఇన్వెస్ట్ చేశాను. డైరెక్టర్ అయిపోయా. అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఇంట్లో ఏమనలేదా నువ్వు చదివింది డాక్టర్ డిగ్రీ చదివి ఇదేం పని అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసుడేందని? అంటే ఆ అమ్మకేమో ఎక్కువ తెలియదు. అది అన్ననేమో డబ్బులు దాకా కమాయిస్తున్నాడు కదా ఏదైతే ఎందులే అన్నట్టు హ్యాపీ. ఐ యూజ్డ్ టు ఆల్సో సపోర్ట్ హిమ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ టు బై ద ల్యాండ్స్ కదా ఆయన కూడా. అప్పుడు ఎనీ మనీ జూబ్లీహిల్స్ లో 200 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఉండే. 100, 150. ఎగ్జాక్ట్లీ. అయితే నేనంతగా ఆ ఏరియాలో ఉన్నా కాబట్టి అక్కడనే కాన్సన్ట్రేషన్ చేసి ఇమ్మీడియట్ 81కి నేను ఆంధ్ర బ్యాంక్ కాలనీ ఉంది అక్కడ సైడ్ కొని సైదాబాద్ ఆంధ్ర బ్యాంక్ కాలనీ దాంట్లో సైడ్ కొని ఇల్లుకు 80లో నా మ్యారేజ్ సెటిల్ అయింది. ఓకే, మీకు మరి 80లో మ్యారేజ్ సెటిల్ అయింది. మరి కాలేజీలో ఉన్నప్పుడు యూనియన్ లీడరు ఇంత టాల్గా ఉండి ఎన్ని ఉంటే ఎవరో లైనే లేదా? లేదు ఆలోచనలే పోలేదు మనకు అప్పుడు. అంటే జనరల్గా డిస్టెన్స్ మెడికల్ ఫీల్డ్ ఉండే వాళ్ళు ఏంటంటే కరెక్ట్ అవుతారు. అవును, వైఫ్ అండ్ హస్బెండ్ ఆ లైన్లో ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మంది లవ్లో పడతారు అవుతారు. అప్పుడంటే మా కాలేజీలో ఎక్కువ లేడీస్ తక్కువ ఉంటారు. ఓకే, అప్పుడు హోమేక్ లేడీస్ ఎక్కువ లేరు. అయితే సరే మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. ఓకే, వాళ్ళు ఇవన్నీ చూసారు. మా ఫాదర్ ఇన్లా డాక్టరు, సరే కొంచెం వ్యాపారం కూడా చేస్తున్నాడు. కొంచెం వెలాఫ్ అప్పుడే స్కూటర్ వచ్చింది, 2 సైట్లు పెట్టేసా వెలాఫ్ ఉన్నాడు అని 300-400 ఎకర్స్ వాళ్ళ పెద్ద నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళది. అయితే నారాయణరావు అని లా కాలేజీ ప్రెసిడెంట్ ఉండే. ఇప్పుడు మా బ్రదర్ ఇన్లా యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే చిన్నారెడ్డి. వీడు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ రాకపోయిండు. మమతా బెనర్జీ ఇద్దరు. వాడు ఈ యూనియన్ దీంట్లో అప్పుడు చూసిండు. అగ్రవాచార్యతో చెప్పించి చేసి ఆ మ్యారేజ్ సెటిల్ అయింది. ఈజ్ ఓన్ సిస్టర్. ఓకే, అయితే వాళ్ళంతా ఇక్కడనే హైదరాబాద్లో సంతోష్ నగర్లో ఇల్లు కొనుక్కొని నల్గొండ మాల్ ఉంది కదా, మాల్ దగ్గర నుంచి వాళ్ళకి రోజు ఇంటి నుంచి పాలకీలు వచ్చేది. దగ్గర 1 hour బస్సు. అయితే సరే సిటీలో చదువుకుంది కదా అమ్మాయి, బాగానే ఉంటుంది అని చెప్పేసి బీఎస్సీ చేసిన అమ్మాయి 80 జూన్లో పెళ్ళి అయిపోయింది. 82 కల్లా ఇల్లు కట్టేసిన అక్కడనే ఆంధ్ర బ్యాంక్ కాలనీ. అక్కడే చేసేసి 3-4 yearsలో ఫాస్ట్ గ్రోత్. ఇక్కడ అడ్వాన్స్ వచ్చి లిటిల్ సర్ప్లస్ పని ఉన్నా కానీ రిస్క్ తీసుకొని ఇంకో ప్రాపర్టీ అగ్రిమెంట్ చేసేది. ఆ కర్బన్ ల్యాండ్ సీలింగ్ ఇవన్నీ వచ్చినాక లీగల్ ప్రొసీజర్స్ ఇట్స్ ఆల్ బై లర్నింగ్ కర్వ్స్. ఈ ప్రాసెస్ అంతా చేయడం, టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోవడం, అక్కడ నుంచి షాక్ తిని మొత్తం సిస్టంలోకి వచ్చాం. సొసైటీ పెట్టి సొసైటీ ద్వారా చేయడం. అట్లా హైయెస్ట్ జీవోలు అప్పుడు గవర్నమెంట్లో 4 జీవోలు నావే. అప్పుడు ఎగ్జిస్టింగ్ పెద్ద హేమాహేమీలు ఉంటారు రియల్ ఎస్టేట్లో. అవును, విత్ ఇన్ 1.5-2 yearsలో ఐ ఆల్సో బికమ్ పాపులర్ ఇన్ దట్ ఏరియా లోకల్గా. దెన్ ఈ హోటల్లో జాయిన్ అయినా. హోటల్లో జాయిన్ అయ్యి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర మెయిన్ రోడ్కి హైవేగా 40 ఎకరాలు తీసుకున్నాం లేఅవుట్. అప్పుడు 3.5 lakhs ఎకర్ హైవే ఫేసింగ్ మొత్తం తీసుకొని 40 ఎకరాలు అది లేఅవుట్ చేసి కంప్లీట్ చేసినాం. దాని తర్వాత అప్పుడు ఏం పేరు పెట్టారు మీరు దానికి? శ్రీవాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. శ్రీవాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అని పెట్టారు. అదెందుకు పెట్టారు శ్రీవాణి అనేది? శ్రీవాణి మా సత్యనారాయణ గారి మనవరాళ్ళు ఉండే, చిన్న పాప, ఆ పేరు పెట్టాం. తర్వాత అదే సమయంలో సత్యనారాయణ గారికి ఈ హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ చేయాలన్నారు. నేను తీసుకుపోయి నాకు మద్రాసులో కనెక్షన్స్ ఉంటే పరిచయం ఉంటే ఈ చెరియన్ డాక్టర్ అన్నప్పుడు పాపులర్, అవును బాగా పాపులర్, ఆయన దగ్గర తీసుకుపోయి నేను 15 రోజులు అక్కడే ఉండి ఆయనకు ఆపరేషన్ చేయించుకొని తీసుకొని వచ్చాను. పాపం బాత్రూంలో స్కిడ్ అయిపడి ఈ ట్యాప్స్ ఉంటాయి కదా, ట్యాప్స్ కట్ ఎగ్జాక్ట్లీ దాని మీద పడ్డాడు.
ఆల్మోస్ట్ డెడ్ బాడీ లిటరల్గా లిఫ్టెడ్ ఇన్ మై కార్. అప్పుడు కార్ కొన్న ఫియట్ కారు. ఆపరేషన్ అయిన తర్వాత జరిగింది. ఆపరేషన్ అయినాక 15 రోజులకు జరిగింది. 15 రోజులు మళ్ళీ ఓపెన్ అక్కడనే అది కొలాప్స్. అదే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయింది అది మొత్తం కట్ చేసింది. డబుల్ ట్యాప్ సిస్టమ్ ఉంటుంది కదా, దాని మీద పడ్డాడు. అవును, బ్యాడ్. పాపం అక్కడికి తీసుకుపోయిన మహిళ డాక్టర్ మన ఆంధ్ర మహిళా సభ ఉంది, ఆంధ్ర మహిళా సభ, అక్కడ తీసుకుపోతే అప్పటికే వాస్ డెడ్. తర్వాత ఆయనకు ఒక్కటే కూతురు ఉండే. సరే అప్పుడు ఆయన ఇల్లు కట్టుకున్నాను, నేను ఇల్లు కట్టుకున్నాను. అంత పాప ఈ వాస్ గ్రోయింగ్ విత్ మీ. అదే 25-75 లెవెల్ అట్లే ఉన్నది. రియల్ ఎస్టేట్ వరకు అట్లా ఉండిచ్చేసి ఇక వాళ్ళకంత పాపం సెటిల్ చేసి పిల్లలకు. ఆ పాప మ్యారేజ్ అయింది అప్పుడే. వాళ్ళకి సెటిల్ చేసి లిబరల్గా సెటిల్ చేసేసి వెంగళరావు వారు ఏం చేసిందంటే, నేను బ్లూమూన్ హోటల్ అని మన మలక్పేట్ జంక్షన్, అది అంతా 2 ఏళ్ళు ఉన్నది. తర్వాత అది ఆక్షన్ చేసేసారు. 10 మందిని కలిసి కట్టేవాళ్ళు బోర్డులో ఉండి. అయితే వర్కింగ్ క్యాపిటల్ 5 లక్షలు, 10 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఆంధ్ర బ్యాంకు, 1.5 crore SFC, మొత్తం 3 కోట్లు అయింది ఆ రోజుల్లో. 3 స్టార్ హోటల్. 1.5 year 2 years నడిచే వరకు అది కొలాప్స్ అయింది. ఆఖరికి ఆక్షన్ చేస్తే బ్యాంక్ డబ్బులు వచ్చేసినాయి, వర్కింగ్ క్యాపిటల్ క్లియర్ కాకపోయే వరకు ఈ గోల్కొండ హోటల్ రామరెడ్డి నేనే మొత్తం గ్రూప్లో వెళ్ళాఫ్ ఉన్నాం. ఆ వర్కింగ్ క్యాపిటల్ 5 లక్షలు పోయి దాదాపు 2 కోట్లు అయింది. అది ఓ 10-15 ఏళ్ళల్లో కాంపౌండింగ్ ఇద్దరు కలిసిపోయి సెటిల్ చేసుకొని 40 lakhs సరే 20 lakhs కట్టేసేసి మొత్తం క్లోజ్ చేసేసుకున్నాం. ఇక అది హోటల్ క్లోజ్ కడిగేసుకున్నాం, క్లీన్ అప్. దాని తర్వాత వెంగళరావు బిల్డింగ్ కట్టేటప్పుడు చూసి ఆయన సైట్ బ్లూమూన్ హోటల్ పక్కన లైన్లో ఉండే. మాది అప్పుడు బిఎన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజ్భవన్ రోడ్లో అపార్ట్మెంట్స్ కడుతురు. అవును, క్రాంతిశిఖర 86లో 1986లో 85 వరకు ఓపెన్ లేఅవుట్లు చేసిన. 86లో కన్స్ట్రక్షన్లోకి వచ్చాను. మా సత్యనారాయణ గారు పాపం 84లోనే చనిపోయింది, 84 ఎండింగ్లో. మీరు సొంతంగా అప్పుడు స్టార్ట్ చేశారు ఇది? కన్స్ట్రక్షన్ కాడికి సొంతంగా స్టార్ట్ చేశాను. అదే మై హోమ్ అని అప్పుడు పెట్టారా? మై హోమ్ అని 1.5 year తర్వాత స్టార్ట్ చేశా. డెవలప్మెంట్ ఆయనకి 30, నాకు 70. సో అయితే 10th లోనే పడిపోయింది దాదాపు ఫౌండేషన్ బిజినెస్ కి. ఇట్లయితే నడవలేదని చెప్పి అంటే ఓ పట్టాన సాటిస్ఫై అయ్యే మనిషి కాదు మీరు. కాదు. సో అందుకని ఫైర్ ఉండేది, ఆ ఫైర్ ఉండేది. అదే ఫైర్. అందుకే ఆధ్యాత్మికం ఇది 2 బ్యాలెన్స్ చేస్తున్నది. లేకపోతే ఏంటంటే చాలే సాటిస్ఫై రిలాక్స్ అవుతామని మెంటాలిటీ డెవలప్ అవుతుంది. ఇఫ్ ఐ గో టుడే ఆల్సో ఆఫీస్, నేను ఇప్పుడు కొంచెం ఆఫీస్ తగ్గించిన, ఎక్కువ స్వామీజీకి టైం ఇస్తున్నా, ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నా. పిల్లలు చేతికి వచ్చారు అయినా కానీ ఐ విల్ కీప్ ఎ ట్రాక్. మార్నింగ్ అంతా రివ్యూ, నాకు రిపోర్ట్స్ ఉంటాయి. 4 పిల్లలు బిజినెస్లో, తమ్ముడు కూడా ఎక్కువ బిజినెస్లో టైం స్పెండ్ చేస్తారు కదా. బట్ ఐ హ్యావ్ హాఫ్ అన్ అవర్లో టోటల్ ఫీల్ వచ్చేస్తుంది. ఫింగర్ టిప్స్ మీద దాదాపు 30 years 35 ఎక్స్పీరియన్స్ కదా. అంతే. 80లో మీదంటే ఏజ్ వచ్చింది 60 క్రాస్ అయ్యారు కదా, 61 అయింది కదా. ఓకే, అది పనులు ఏదో ఆధ్యాత్మిక పిల్లలు యంగ్ ఫెలోస్ కూడా వాళ్ళు కూడా మీ దారిలో తీసుకొచ్చి వాళ్ళు పొద్దున్నే పూజలు చేసి తెల్లారుజాములు లేచి 7 తిని పడుకుంది. మా చిన్నోడు అంటూ లాస్ట్ వాడు అప్పుడప్పుడు వాడు హోమాలు జరుగుతుంటాయి కదా, లేట్గా వస్తే చేసేస్తే అరే ఇట్లా మనం అంటే మాకేం తెలుసు, ఏం తెలియనప్పుడు తీసుకుపోయి మా ఒపీనియన్ అడగకుండా నేను అన్నీ చేయించినావు అప్పుడప్పుడు అంటే రేరుగా. మిగతా వాళ్ళు కూడా ఏంటంటే అనలేక అయిపోతారు. అంటే ఫార్చునేట్గా ఏమైంది సార్ అంటే అట్మాస్ఫియర్ లో వాళ్ళు బికాస్ 6-7 years చేయించినాం కదా, ఇంటికి స్వాములు రావడము పోవడము ఇదంతా అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయినాక నేను కూడా ఏం చేసాను సార్ అంటే ఈ కన్స్ట్రక్షన్లోకి వచ్చినాక మొత్తం సిస్టమ్స్ పెట్టేసి పర్ఫెక్ట్ ఆడిటర్స్, కథ వ్యవహారం అంటే అన్నట్టు సిస్టంలోకి వచ్చేసిన. మనం నాకు గ్రోత్ అంబిషన్స్ స్ట్రాంగ్ ఉండే కాబట్టి మనం గ్రోత్ కావాలంటే మొత్తం డిక్లేర్ చేయాలనే ఫిలాసఫీ ఉండేది. మీ అదృష్టం ఏంటంటే వాళ్ళ పిల్లలు పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. ఉండటమే కాదు, అదే డిసిప్లిన్తో ఉన్నారు. అదే మామూలుగా అయితే క్లబ్కి వెళ్దామా పబ్కి వెళ్దామా అనాలి కదా. ఎగ్జాక్ట్లీ ఏజ్ లో వాళ్ళ ఏజ్, వాళ్ళ వెల్త్ అన్ని వెళ్తుంది సర్కిల్ ఫార్చునేట్ సార్ అది విషయంలో. మోర్ దెన్ మనీ అండ్ ఆల్ మెటీరియలిస్టిక్ లైఫ్. 4 daughters-in-laws, 4 sons, మళ్ళీ మీ తమ్ముళ్ళు అంతా ఒకే ఫ్యామిలీ ఒకే థాట్ ప్రాసెస్. అందరూ ఫిలాంథ్రఫిక్,
వర్క్ వర్షిప్ అంతే. అదే పగలంతా వర్క్, ఈ పొద్దున రాత్రి వర్షిప్. అందుకే ఎక్కువ లో ప్రొఫైల్, ఎక్కువ మందితో కలిసేది లేదు. వేరే వాళ్ళు వేరే తీరుతుంది అయితే మీరేమో స్వామి తిరుగుతున్నా బాగా. పిల్లలకి అట్లా బ్లడ్ కావట్లేదు సార్, దానికి వచ్చారు. తర్వాత హ్యాస్ టు బి ఆల్సో వెరీ స్ట్రిక్ట్ ఉండే. ఎక్కడన్నా చిన్న మిస్యూజ్ చేసినా వైల్డ్గా రియాక్ట్ అయ్యేది. ఓకే. మిస్సెస్ వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసుకొచ్చినా కానీ నేను వైల్డ్ పనిష్మెంట్ గ్యాప్ ఉండేది నాకు. అంటే ఎట్లాంటి పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు అంటే ఇంజనీరింగ్ వచ్చే వరకు కూడా ఏమైనా మేజర్ పొరపాటు ఉంటే కొట్టేవాడిని. అవునా? వాళ్ళు తప్పు చేయొద్దనే నా ప్లాన్. అదేలేండి, అదే. ఎందుకంటే ఇక మీరు ఎప్పుడైతే ఎంచుకున్నారో అంతే, వ్యక్తిగత జీవితానికి ఒక కట్టడి పెట్టుకున్నారు. అది మెయిన్. కట్టడి పెట్టుకున్నా నేను. ఐ బిలీవ్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్. ఐ గాట్ ఇన్ టు దాట్. ఇప్పుడు మార్నింగ్ నేను 1.5 2 hours ప్రెషర్ లేకపోతే 2 hours పైన కూడా కూర్చుంటాను. అవును, మొత్తం నేను ఒప్పుకుంటాను. అంటే బిలీవ్డ్ అనేది లేకపోతే, రియల్లీ బిలీవ్డ్ అయితేనే సాధ్యం. అదే బయటకు వస్తే ఇది పెట్టుకు రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో అంత అన్ని గంటలు పూజ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. నేను మొదటి దేవుని నుంచి కూడా సార్ కొంతమంది ఇప్పుడంటే కొంత ప్రచారం అయింది, కానీ ఆ రోజుల్లో ఇట్లా బొట్టు పెట్టుకొని ఆఫీసులో పోయి గవర్నమెంట్ ఆఫీసులలో తిరిగే రోజులు కావు. పెట్టుకొని బయటకు పోయిన తుడిపేసేవాళ్ళు. నో, Day 1 నుంచి నేను 91లో నేను ఎంటర్ అయ్యాను కదా, Day 1 నుంచి అట్లే ఉన్నా. తమ్ముడు కానీ పిల్లలు మాపే ఎవరు ఏమి కామెంట్లు చేసేవాళ్ళు కదా బిగినింగ్ లో. ఇప్పుడు టాప్ లోకి వచ్చారు కనుక ఎవరు అనరు, కానీ బిగినింగ్ లో స్టార్టింగ్ లో ఉండేది. ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఆర్ ఐ హావ్ టు ఎంజాయ్ దట్. ఓకే. ఈవెన్ దే క్రిటిసైజ్ ఆల్సో బికాజ్ ఇట్ ఈస్ మై చాయిస్. అంతే కదా. అబ్సల్యూట్లీ. అట్లా ఇక అలవాటు. సో రియల్ ఎస్టేట్ లో ఇక టాప్ కి వచ్చేసారు. 86 లో కన్స్ట్రక్షన్ వెంకటరావు చేసినాకనే అప్పుడు మంచి క్వాలిటీ ఆ రాజేశ్వరరావు జర్నలిస్ట్ వాళ్ళందరూ పెద్ద పెద్ద చాలా మంది తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇందులో ఉండే. అది తీసుకున్నాక సార్ నాకు రాజ్భవన్ ఏరియా అప్పుడు కాంప్లెక్స్ లేవు ఎక్సెప్ట్ బిఎన్ రెడ్డి గారి తప్ప. అంత ఖాళీగా ఉండింది. అన్ని ఒక్కొక్కరిది 1 acre ల్యాండ్ లో ఒక హౌస్, చిన్నది చిన్న హౌస్ అట్లా ఉండేటివన్నీ. అప్పుడు 1400 రూపీస్ స్క్వేర్ యార్డ్. మంజరేని రాజ్భవన్ రోడ్ల మీద ఒకటి జస్ట్ ఆఫ్ రోడ్ ఉంటుంది, అది 4000 గజాలు తీసుకున్నాను. నెల్లూరు సెకండ్ ప్రాజెక్ట్. అట్లా ఇక రాజు సర్కిల్ మీద ఒకటి మై హోమ్ హిల్ వ్యూ అని, దాని వెనుక మై హోమ్ ఫర్నీల్ అని. ఆ రోడ్ మీదనే నేను మొత్తం, అంటే దట్ వాస్ ద రైట్ టైం. నేను ఎప్పుడు సైట్ లొకేషన్ చూసేది, 100 రూపాయలు ఎక్కువ పెట్టేది, కానీ లొకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టేది. ఓకే. దేనికి డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్ లో. తర్వాత టర్న్ ఓవర్ ఫాస్ట్ అయితే, సేల్స్ ఫాస్ట్ అయితే టర్న్ ఓవర్ అంతే కదా. యూ కెన్ గో ఫాస్ట్. మీకు అదేమో మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ కి చూసారు అక్కడ అటు సైడ్ సైడ్. ఎగ్జాక్ట్లీ. ఒక లెవెల్కి వచ్చేటప్పటికి ఎవరు మిడిల్ క్లాస్ కి వచ్చారు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఎంత సార్, 265 రూపీస్ స్క్వేర్ ఫుట్, 8000 రూపీస్ కార్ పార్కింగ్. దాంట్లో మాకు 40 రూపీస్ 45 రూపీస్ మిగిలేది. దానికెళ్ళి ఇలా 6000 వచ్చినా 7000 వచ్చినా స్క్వేర్ ఫుట్ అంత. అంటే సిమెంట్ 25 రూపాయలు బస్తా ఉండేది అన్ని కాస్ట్లు. అప్పుడు ఎవడన్నా కన్సెషన్ అడిగితే 5 రూపాయలు ఫర్ స్క్వేర్ ఫుట్ కన్సెషన్ ఇస్తే ఇప్పుడు 500 ఇచ్చినా అని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ లేవు. 500 ఇస్తే ఇచ్చినట్టు కాదు. అట్లా జలగమంగాయం అపార్ట్మెంట్ వెంగళూరు డెవలప్మెంట్ ఫస్ట్ ప్రాజెక్టు. దాని తర్వాత ఏం చేసింది సార్ అంటే అన్ని అవుట్ రైట్ బయ్యే. ఓపెన్ ల్యాండ్స్ సేల్స్ ఇవన్నీ చూసేసి అన్ని అవుట్ రైట్ బయ్యే. అంటే ఫార్చునేట్లీ నాకు ఏమైంది సార్ అంటే మార్కెట్ నెట్వర్కింగ్ అంతా నేనే చేసాను. తర్వాత వాళ్ళకి చెప్పిన టైంకన్నా ముందు ఇచ్చేది. తర్వాత వాళ్ళకి హ్యాండింగ్ ఓవర్ చేసినా కూడా మా అటెండ్ అయ్యేది. దాని మీద నేను మా ఎంప్లాయీస్ అప్పుడు నేనే అపాయింట్ చేసేసాను. HR లేదు, ఏం లేదు, సైట్లోనే ఆఫీసు. ప్రతి ఒక్కరికి అదే చేసేది. అప్పుడు అపాయింట్ చేసిన పిల్లలందరూ ఉన్నారు, కాలేజ్ నుంచి ఫ్రెష్గా వచ్చారు. చాలా మంది మా డిస్ట్రిక్ట్ నుంచే పిల్లలు. వాళ్ళకి ఒకటే చెప్పేది, నాన్న మనం కట్టిన బిల్డింగు హౌస్ వైఫ్ షుడ్ నాట్ కర్స్ us, however intelligent you may be. She should bless us. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఆటోమేటిక్గా పైకి వస్తాం. వాళ్ళ బ్లెస్సింగ్ ఉందంటే మంచిగా ఉంటేనే వాళ్ళు బ్లెస్ చేస్తారు. బాగుంది, నా బిల్డర్ బాగా కట్టాడని వచ్చిన వాళ్ళకి అందరికీ ఇల్లు చూపిస్తారు. బై వర్డ్ ఆఫ్ మౌత్ యూ విల్ బికమ్ పాపులర్. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఐ ఫాలోడ్ ఇన్ 1986 సార్. మంగాయంలో కూడా వాళ్ళకి 2 years హ్యాండ్ ఓవర్ అయినా కానీ ఏమైనా ప్లంబర్ ప్రాబ్లం వచ్చినా కల్చర్ బిల్డప్ చేసిన ఆర్గనైజేషన్. అది ఇంపార్టెంట్ అండి అసలు. వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కట్టి వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత లాస్ట్కు ఆ ట్యాపులు పెట్టకనో కరెంట్ పెట్టకనో ఇట్స్ పెట్టిపోతారు. ఐ వాస్ నాట్ లైక్ దట్. ఐ హావ్ టచ్ విత్ ఎవరీ మెంబర్.
ఇలా ఫోన్ వదిలేయడానికి కూడా ఇదే కారణం. అంత సర్కిల్ నెట్వర్క్ బిల్డప్ చేశా, అదే ఫోన్లు వస్తే కాదు అదే సరిపోతుంది, తట్టుకునే పరిస్థితి లేదు. అట్లా అంటే అది పీక్ వెళ్ళిపోయింది. అయితే సార్ విత్ ఇన్ 2 years లో 7-8 ప్రాజెక్టులు కట్టేశారు. ఆ స్పీడ్ అనేది మార్నింగ్ 6 o'clock ఐ యూస్ టు బి ఆన్ ద సైట్. 4:30కి లేచేవాడిని, 1 గంటకు పోయినా మళ్ళీ అదే టైం లేవాలి. అంత డైనమిక్గా పనిచేశాను. అప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ అవంతా మిస్సెస్ చూసుకున్నారు, ఆవిడ చదువుకున్నారు కదా. తమ్ముడు అప్పుడే వచ్చి నాకు 5 years, నేను బిజినెస్లోకి వచ్చినాకనే వాడు ఇక్కడ డిగ్రీ ఇంటర్ ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ లాగా వచ్చేసాడు. వాడు 4-5 years తర్వాత వాడు ఈ ఆల్సో జాయిన్ మీ. అప్పుడు ఒక అమీర్పేట్ గ్రీన్ పార్క్ ఎదురుగా 3 కాంప్లెక్స్లు, రాజ్భవన్ రోడ్లో 5-6 కాంప్లెక్స్లు. ఇక ఫాస్ట్ ట్రాక్ అప్పుడు బిఎన్ రెడ్డి గారు పాపం వీళ్ళు పెద్ద మనుషులు వీళ్ళందరూ స్టాగ్నేషన్ అయిపోయింది, వాళ్ళు స్లో అయిపోయారు. అప్పుడు మార్వాడి బిల్డర్స్ ఒకరిద్దరు అట్లా లిమిటెడ్ ఉండేవాళ్ళు. ఓన్లీ బిఎన్ రెడ్డి పేరే కొద్దిగా పాపులర్ ఉండింది, అది ఆయన రిటైర్ అయిపోయినట్టు. శంకర్లాల్ అగర్వాల్ అని బిల్డింగ్ ఒకటి పడిపోయి అది ఒక సెట్ బ్యాక్ అయింది, క్రాంతి శిఖర పడిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ పడిపోవడం దాంట్లో సెట్ బ్యాక్ అయింది. ఆయన పాలిటిక్స్ పోవడం ఇదైంది. తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ అప్పుడు సిటీ హిమాయత్ నగర్ నుంచి ఇటు మూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అదే అక్కడ మీరు సక్సెస్ లొకేషన్ మీద. దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్. అందుకే ఇవాళ కూడా ఏ సైట్ చూసినా ఫస్ట్ ఫీలింగ్ లో తెలిసిపోతుంది సక్సెస్ అయితే. మీరు ఎక్కడ అనుకుంటే మీ పక్కన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే బై ఎక్స్పీరియన్స్ ఆఫ్ 35 years ఐ కుడ్ సీ సైట్ చూడంగానే నాకు క్యాల్కులేషన్స్ ఈ సైట్ మనం కొనాలనిపిస్తుంది, కొన్ని సైట్ చూడంగానే ఇది ఎంత ఇచ్చినా వద్దనిపిస్తుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అదే అర్థమైంది. సిక్స్త్ సెన్స్ ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బంజారా హిల్స్, కాజా మెన్షన్ పక్కన పోలీస్ దాని పక్కన అక్కడ 90 flats, మన ఇక్కడ శ్రీనగర్ కాలనీలో అక్కడ 90 flats. అట్లా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఐ ఇంప్రూవ్డ్. సో తర్వాత నుంచి సిమెంట్ అటు ఇటు డైవర్సిఫికేషన్ వచ్చింది. 95లో సిమెంట్లకు వచ్చాను. అప్పుడు రియల్ ఎస్టేట్లో ఇక సాలిడ్ మొనార్క్. ఇక్కడికి వచ్చే వరకు 95లో ఒక సిమెంట్ కంపెనీకి నేను బెంగళూరులో 95లో నేషనల్ విలేజ్ స్పోర్ట్స్ విలేజ్ అని ఏషియన్ గేమ్స్ అవుతున్నాయి. దాంట్లో ఒక 2-3 బిల్డింగ్లు తీసుకున్నా కాంట్రాక్ట్. తీసుకొని అక్కడ ఆఫీసు సెటప్ అంతా పెట్టి అప్పుడు సిమెంట్ వాజ్ యూస్ టు బి వెరీ షార్టేజ్. ఒక కంపెనీకి డబ్బు ఇచ్చి ప్రైస్ ఫిక్స్ చేసుకున్నా. వాడు ఏమన్నాడు, రేట్లు పెరిగినాయి నేను ఈ రేట్కి ఇయ్యను. అరే నీకు కమిట్ అయినావు, మనీ ఈస్ పెయిడ్, హౌ కెన్ యూ నాట్ గివ్ అని ఫైట్ చేస్తే వాళ్ళు దే డిడ్ంట్ అగ్రీ బికాస్ ప్రైసెస్ వాజ్ గోయింగ్ అప్, షార్టేజ్ లే. అప్పుడు సిమెంట్ కూడా మనం వై కాంట్ వి లుక్ ఇంట్ అని చెప్పేసి మా ఆడిటర్ టయానికి ఆయన ప్రపోజల్ తీసుకురావడం కాకతాళీయంగా జరిగిపోయింది. అయినాకేమైంది, సిమెంట్లో 87 వరకు అప్పుడు 60 crores ప్రాజెక్టు, మనం 50 వాళ్ళు గవర్నమెంట్ ఐడిబై 50. దాంట్లో మీరు ఇక ఉండే మొత్తం అన్ని చేసేసి ఈక్విటీ పెట్టాం. ఈ లోపల అప్పుడు మనకు తెలియక అది ఒక టెక్నికల్ పర్సన్ నమ్ముకుంటేవాడు మిస్ మ్యాచింగ్ పెట్టిండు. 600 TPD టన్స్ పర్ డే, 600 tons per day. దట్ విస్ ద అప్రైజల్ డన్ బై ఐడిబై. వీడు కొంత దగ్గర 1200, కొంత దగ్గర 600 మిస్ మ్యాచింగ్ పెట్టి కాస్ట్ రన్ అయింది. 20 crores కాస్ట్ ఓవర్ రన్ అయింది. ఇక నేను రియల్ ఎస్టేట్ మీద పడేది, బెంగళూరు ప్రాజెక్టులు చూసుకునేది. దిస్ ఫెలో చేతిలో పెట్టారు, వాడు దెబ్బేశాడు. దట్ వాజ్ బిగ్ షాక్. 20 crores ఓవర్ రన్ దోస్ డేస్ 95లో. ఇక అప్పుడు నేను లిటరల్గా దిగి మొత్తం చేంజ్ చేసేసి టీంను లిటరల్గా సాటర్డే సండే అంత ఫ్యాక్టరీలో ఉండి మళ్ళీ ఐడిబై వాళ్ళు అప్రైజల్ చేయాలంటే రిజెక్ట్ చేసిండ్రు. వీ డోంట్ వాంట్ పుట్ గుడ్ మనీ ఆఫ్టర్ బ్యాడ్ మనీ అని. నేను కాన్సాప్ అని అప్పుడు చైర్మన్ ఉండి పోయి ఎవ్వరి పైరు లేదు, పోయి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దిస్ ఇస్ ద థింగ్, నేను కూడా ఈక్వల్ సింగిల్ మ్యాన్ ప్రాపర్టీ పెట్టాము, మీరు ఎట్లా హెల్ప్ చేయాలని అంటే పాపం ఈ టుక్ లీడ్ అండ్ హెల్ప్. ఆయన అన్నాడు సార్ అప్పుడు ఒక మాట బాగా గుర్తుంది, హోల్ బై ఐడిబై ఈస్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సిక్, కంపెనీ బిఎఫ్ఆర్కి రెఫర్ అవుతుంది, బట్ ఈ షుడ్ డిస్ప్రూవ్ ది ఒపీనియన్ ఆఫ్ ద ఐడిబై. టిల్ ఐ డెంట్ ఫర్గెట్ దట్ వర్డ్. ఇక పట్టుదలతో తీసుకొని రాత్రి పగలు దాని వెనక ఉండి చేసేసినాక ఫస్ట్ ఇయర్ 10 కోట్ల లాసు, సెకండ్ ఇయర్ 10 కోట్ల లాసు. అప్పటికి మాదాపూర్లో నవదీప సగానికి వచ్చి ఆగిపోయింది.
గవర్నమెంట్లో ఫర్దర్ శాంక్షన్ అయ్యారు ల్యాండ్ సెల్లింగ్ మ్యాటర్లో. అవును. దాని మీద సుప్రీంకోర్టు దాకా పోయా, హైకోర్టులో నేను వినయ్యా, బెంచ్లో నేను వినయ్యా, సుప్రీంకోర్టులో 6 ఏళ్ళు పట్టింది. అంతేగా అక్కడ తొందరగా వస్తావు. బంజారాయిల్స్లో ఇల్లు కట్టేది తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ 4,000 గజాలు ఆ సంవత్సరం అడ్డి పక్కన ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉండే ఇల్లు నాదేది. ఓకే. నేను దాంట్లో 5 years ఉన్నా. ఆ మొత్తం చుట్టూ 1 acre నాదే ల్యాండ్. అది 6,500 కట్ల మొత్తం అమ్మి సిమెంట్లు పెట్టా. నేను ఐ మూవ్ టు ది ఫ్లాట్. నాకెందుకో నమ్మకం ఇది ఎట్లా ఫెయిల్ అయింది. పట్టుదల అసలు ముందు ఆయన అన్న మాటలు కూడా ఉన్నాయి కదా. దాంతో ఎంత లాస్ వస్తుంటే అంత పెట్టుకుంటే ఐడిబిఐకి డిఫాల్ట్ కాకుండా ఫస్ట్ ఇయర్ లాస్ చూసి ఏం చేసిన సార్ నేనంటే కాస్ట్ కెపాసిటీ తక్కువ ఉంది, ఉదయం 1,200-1,500 టన్నులకు ఉంది, దీన్ని మొత్తం 1,500లకు చేద్దామని చెప్పేసి టెక్నికల్ టీం అంతా నాకు మొత్తం డే అండ్ నైట్ 10 మంది సప్లయర్స్ పిలిచి మాట్లాడితే వాడే చెప్తుంటాడని దాంతోనే గ్రిప్ వచ్చింది. ఇమ్మీడియట్ గా సెకండ్ ఇయర్కే దాన్ని 600 నుంచి 1,500 చేశాను. ఆ ప్రాసెస్ లో సెకండ్ ఇయర్ కూడా 10 కోట్ల లాస్. దట్ వాస్ ద టఫెస్ట్ టైమ్ ఐ ఫేస్డ్ ఆఫ్టర్ గ్రేట్ సక్సెస్. అది అసలు ఓన్లీ అది అసలు బ్యాడ్ పీరియడ్ అంటూ లేదు, అదొకటే. ఎందుకంటే స్టార్టింగ్ వెరీ గుడ్ టేక్ ఆఫ్. ఐ హావ్ నాట్ సీన్ ద ఫెయిల్యూర్. ఇది కూడా అందరూ అమ్మేసేయమన్నారు, అందరూ వీడు అయిపోయాడు అన్నారు. ఐ స్టాప్డ్ గోయింగ్ టు ఆల్ ఫంక్షన్స్. డే అండ్ నైట్ దాని మీదనే పడ్డా. ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకున్నారు ఆ ప్రెషర్ని? ఆ ప్రెషర్ చాలా ప్రెషర్ ఉండే. అదే ఎట్లా అబ్జర్వ్ చేసుకున్నారు? ఈవెన్ మై వైఫ్ 2 గంటలకు లేసి టెర్రస్ మీద వాకింగ్ చేసేది. ఎందుకనంటే మొత్తం ప్రాపర్టీస్ జూబ్లీహిల్స్ లో 10-15 ప్లాట్లు ఉండే, లిక్విడేట్ చేసిన. అన్ని అమ్మేశారు కదా? అన్ని అమ్మేశా. రామోజీరావు కాడ 400 ఎకరాలు శంషాబాద్ లో ఉంటే 18 కోట్లకు అది అమ్మేశా. వెనక ముందు నేను ఇల్లు కడుతున్నది అమ్మేశా. ఇల్లు ఖాళీ చేశారు, అమ్మేశా. మలక్పేటలో కట్టింది కూడా అమ్మేశా. ఎవ్రీథింగ్ సోల్డ్ అండ్ ఐ గోయింగ్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్. 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆ రోజుల్లో సిమెంట్ మీద నమ్మకంతో. ఎప్పుడైతే ఫస్ట్ డీబాటిల్ నెకింగ్ తీసేసి అది 1,500 తీసుకుపోయినో థర్డ్ ఇయర్ అయింది. థర్డ్ ఇయర్ లో ఫస్ట్ ప్రాఫిట్ 7 crores. థర్డ్ ఇయర్ లో ఇక దీని లాభం లేదని చేసేసి సెకండ్ ఇయర్ లోనే ఇంకో లైన్ పెడదామని డిసైడ్ అయ్యా. అందరు నవ్విండ్రు, వీడు అప్పుడు సిమెంట్ మళ్ళా ఇస్ నాట్ దట్ సో గుడ్, ఆ భూమి నుంచి మళ్ళీ కొంచెం బ్యాడ్ ప్యాచ్ వస్తుంది. సెకండ్ లైన్ పెడదామని ప్రాజెక్ట్ రిపోర్ట్లు అంతా తయారు చేసేసి 110 crores కు 1 million పెడదామని, అంటే 10 లక్షల టన్నులు. అప్పుడు నాకు గ్రిప్ వచ్చింది మిషన్ మీద, కంట్రోల్ వచ్చింది. ఫస్ట్ ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పెట్టింది, అది 11 months 15 days లో పెట్టాం. దట్ వాస్ ద వరల్డ్ రికార్డ్. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో అన్ని వచ్చింది. అంటే అప్పుడు ఏంటంటే సిమెంట్ లీన్ టైం ఉన్నది, సప్లయర్స్ అందరు ఖాళీ ఉన్నారు, ఆపర్చునిటీ ప్రైస్ కి ఇచ్చిండ్రు. అది చేసి సెకండ్ లైన్ చేసేవరకు ఎఫిషియెంట్ లైన్. అంటే ఫస్ట్ లైన్ లోనే సార్ 7 కోట్ల నుంచి 14 వచ్చింది. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడైతే పాజిటివ్ అయిందో ఐడిబిఐ వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది, మళ్ళీ డబ్బులు ఇస్తారు. టర్న్ అరౌండ్ కేసు అన్నారు. ఐ డెంట్ ఫెయిల్డ్ 1 ఇన్స్టాల్మెంట్. తర్వాత పాజిటివ్కి వచ్చింది. దెన్ కెపాసిటీ కూడా పెంచిన విత్ స్మాల్ కాస్ట్ 30 crores అనౌన్స్మెంట్తో చేసే సెకండ్ లైన్ ఇది 1,500 ఉంటే అది 3,000 per day, అంటే 1 million per annum. సెకండ్ లైన్ మొత్తం 102 crores తోనే కంప్లీట్ చేసిన. లాస్ట్ మినిట్లో తీసుకున్న గవర్నమెంట్, అప్పుడు 22% గవర్నమెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ అంతా మన ఫండ్స్ దాంట్లో వచ్చిన అక్యుములేషన్స్ ఇవన్నీ చేసేసి పెట్టేశారు. సెకండ్ లైన్ వచ్చినాక 40 crores 50 crores ప్రాఫిట్ అది వచ్చేసి 2005కి వచ్చే వరకు 2004లో థర్డ్ లైన్ 1.2 million పెట్టా ఒకటే దగ్గర. ఈ ఇంటర్నల్ అక్రూవల్ నేను శాలరీ కూడా తీసుకోలేదు సార్, అదే ఫ్లాట్ లో ఉన్నా థర్డ్ లైన్ ఇచ్చే వరకు కూడా. ఈ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ సైడ్ లైన్ చేశారు, తగ్గించారు. ఒక నవదీప్ ఒకటే నడుస్తా ఉన్నది. సరోవర్ హోటల్ ఉంది కదా సార్, సరోవర్ లో కూడా సైట్ ఉండే నాది, అది కూడా కట్టా. దాని డబ్బంతా తీసుకుపోయి ప్యారల్ గా సిమెంట్ లో పెట్టా. సికింద్రాబాద్ లో సైట్ కొనింటి మంచిది, కేపీ రావు ఇంకో డిఐజీ ఉండే సికింద్రాబాద్ మెయిన్ రోడ్ అశోక వాళ్ళ, అది కూడా కట్టేసి మొత్తం లిక్విడేట్ చేసి 100% సిమెంట్ మొత్తం పనంగా పెట్టేశారు ఒక రకంగా చెప్పాలంటే. ఎక్సెప్ట్ నేను ఉండే ఫ్లాట్ తప్ప. అంటే 10 years ఆఫ్ యువర్ ఎర్నింగ్స్ మొత్తం రెప్యుటేషన్ మొత్తం ఎఫర్ట్ అంతా. సింగిల్ మ్యాన్ గా 120 crores ఈక్విటీ పెట్టేది ఆ రోజుల్లో. అయినాక థర్డ్ లైన్ కూడా ఏమైంది, లీన్ సీజన్ లో స్టార్ట్ చేసిన. అప్పుడు అందరు అన్నారు, కొంతమంది అసలు బ్లాక్ చేయాలని చూసారు, సిమెంట్ మార్కెట్ బాగాలేదు, వీడు కెపాసిటీ వస్తే మొత్తం ఇంకా 10 ఏళ్ళ దాకా కోలుకోదని. 2007లో
2004లోనే థర్డ్ ప్లాంట్ కూడా కమిషన్ చేశారు. సింగిల్ లొకేషన్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఇన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఓకే 3 ప్లాంట్లు కలిపి ఒకటే దగ్గర, కోదాడ దగ్గర, అవును కోదాడ దగ్గర. బార్డర్ అవును బార్డర్. బార్డర్ రెండు రెండు రాష్ట్రాలకు బార్డర్. అవును ఆ కాంపౌండ్ వాళ్ళు ఎటు ఉంటుంది, ఈ కాంపౌండ్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ. అవును. తర్వాత అట్లనే సర్క్యులేషన్ లో వచ్చిన డబ్బులంతా 2007-8 సార్, 2007-8 బ్యాలెన్స్ షీట్ 6-7 ఏమో 140 crores ప్రాఫిట్ డిక్లేర్ ఓ చేశారు. మొత్తం వచ్చేసింది ఇన్వెస్ట్మెంట్ మొత్తం. అంతా. తర్వాత 7-8 బ్యాలెన్స్ షీట్ లో 357 crores, 8 crores తక్కువ పర్ డే. మళ్ళీ డిప్రిషియేషన్ ఉంటుంది కదా, అదో 50 కోట్లు. అవును. డిప్రిషియేషన్ మనీ కలిపితే అది దాటిపోయి పర్ డే 1 crore పైన. ఆ టైంలో ఏం చేసింది సార్ అంటే, ఫారినర్స్ ఆర్ లుకింగ్ టు ది ఇండియా. నా బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చూసి, ఫ్యాక్టరీ చూసి, ఎప్పుడు టెక్నాలజీ సెకండ్ లైన్ థర్డ్ లైన్ మొత్తం ఇంపోర్టెడ్ టెక్నాలజీ పెట్టా. జర్మన్స్ది, డెన్మార్క్ది. ఇంకా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు అట్లా ఉంటే ఇంకా వాళ్ళు అసలు ఆగరు. వాళ్ళు ఆగరు. అవును. ఆగక ఏం చేసింది సార్ అని అంటే, రిలక్టెంట్గా నాకు పబ్లిక్ ఇష్యూ అవ్వాలని లేదు, మళ్ళీ ఫెయిల్ అయితే వానికి వీనికి ఆన్సర్ పోతే మన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ జనరల్ బాడీ మీటింగ్ మైండ్ సెట్ నాకు ఇష్టం లేదు. క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. మన డిసిషన్ ప్రకారం పోదాం అనేది. మా ఫైనాన్స్ డైరెక్టర్ అడ్వైజ్ చేసిన సార్, పబ్లిక్ పోదాం, ఇది పోదాం. ఐ వాజ్ రిలక్టెంట్లీ అపోజింగ్. వీళ్ళు వచ్చారు రిలక్టెంట్గానే, వీళ్ళు సిఆర్హెచ్ వాళ్ళు వచ్చారు, ఫస్ట్ వీక్యాట్ వాళ్ళు వచ్చారు. వస్తే సైట్కి తీసుకుపోయి చూసిండ్రు మా వాళ్ళు టెక్నికల్ డైరెక్టర్స్. సిఆర్హెచ్ వస్తే నేను కలవడానికి కూడా రిలక్టెడ్ చేశాను. ఇప్పుడు ఐరిష్ కంపెనీ మా దగ్గర పార్ట్నర్స్ వాళ్ళు అప్పటికే $22 billion టర్న్ ఓవర్ కంపెనీ. మనం ఎందుకు అమ్ముకోవాలి, 100% ఓనర్షిప్ మన ఇష్టం చేసుకోవచ్చు. హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి, హ్యూజ్ ప్రాఫిట్స్, రిజర్వ్స్. ఈ మొత్తం అక్యుములేషన్ నాకు పోయిన లాస్ట్ అంతా 10 వచ్చేసింది. అవును. కాకపోతే ఆ సైట్ మళ్ళీ దొరకపోవచ్చు కానీ అమ్మనికి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అది నాది 7-8 బ్యాలెన్స్ మార్చి చూసి 8 మార్చ్ వాళ్ళు 3,350 crores కొట్టించిండు సార్. ఓ 3,000 ఎంత స్టేక్ కి? 50% టోటల్ కంపెనీ వాల్యూ. టోటల్ కంపెనీ వాల్యుయేషన్ ఇచ్చారు. అప్పటికి నా ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ లోన్స్ అంతా కలిపి 500 కోట్లు. బికాస్ ప్రాఫిట్ ఇది కలిసి క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి 400 crores ప్లస్ ఉన్నది. రిజర్వ్స్ ఉన్నాయి. దాంతో 3,350 crores ఇచ్చారు ఈక్విటీలో. దాంట్లో అప్పుడు 50% ఈక్విటీ డైల్యూట్ ఇచ్చేసారు. బై దట్ టైం నా ఇంటర్నల్ రిజర్వ్స్ తోనే బ్యాంక్ లోన్స్ అన్ని పోయినాయి, క్యాష్ రిజర్వ్స్ ఉన్నది కంపెనీ. అంతే కదా, క్యాష్ రిజర్వ్స్ ఉన్నది. డెట్ ఫ్రీ. తర్వాత 2,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్, మైన్స్ కొనిపెట్టా. మరి అంత వెయిట్ వచ్చింది కదా, అదేం చేశారు? అది ఇప్పుడు 1,700 crores ఆల్మోస్ట్. 1,700 crores. ట్యాక్స్ నాకు 400 crores ట్యాక్స్ పోయింది, 1,300 crores వచ్చింది. అది మ్యూచువల్ ఫండ్స్ లేచిన ఇమీడియట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి వచ్చి కూర్చొని, ఇక్కడ సిజిఎం ఉండే ఆయన, మా వర్కింగ్ క్యాపిటల్, ఆయన ఎండి అయ్యాడు పాపం భట్టాచార్య అని. ఆయన వచ్చి హ్యాడ్ లంచ్ ఇన్ మై ఆఫీస్ అండ్ ఈ రిక్వెస్టెడ్ ఆల్ ఫండ్స్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ హిస్ బ్యాంక్. మ్యూచువల్ ఫండ్ ఇమీడియట్గా పెట్టారు. సో టైమింగ్ తర్వాత 3-4 years దాకా నేను మ్యూచువల్ ఫండ్స్ పెట్టా. అంత రిస్క్ తీసుకున్నాను. క్యాష్ వచ్చినాక సేఫ్ గేమ్ లోకి పోయాను. అప్పుడు డే టు డే, మినిట్ స్ట్రగుల్ ఉన్న పరిస్థితి నుంచి ఇటు వచ్చేసాం. చిన్నగా రియల్ ఎస్టేట్ మీద మళ్ళీ ఫోకస్ పెట్టాం చేసేసి. ప్రొఫెషనల్ రన్ అయింది. ఈఆర్పి కూడా మొత్తం శాప్ పెట్టేసాం అక్రాస్ బోర్డ్. తర్వాత దాన్ని కూడా ఆపలేసాను. ప్రాఫిట్స్ దాన్ని జాయింట్ వెంచర్ అయినా కూడా వాళ్ళు గుడ్ థింగ్ ఏంటంటే టోటలీ ప్రొఫెషనల్ కంపెనీ. అవునవును, అదే అంటున్నా, వాళ్ళు జనరల్గా అట్లా ఉంటారు. తర్వాత షేర్ హోల్డర్ ఓనర్ లేడు దాంట్లో, అంత పబ్లిక్ లైక్ ఎల్ఎన్టీ పబ్లిక్. నేనే చైర్మన్ ఒప్పుకున్నారు వాళ్ళు బికాస్ ఆఫ్ ద సక్సెస్ రేట్. రెండో అబ్బాయి రంజిత్ మెకానికల్ ఇంజనీర్, వాడిని 2 years వాళ్ళ కంపెనీలో పనిచేయనిచ్చారు. యుఎస్లో చేశాడు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఐర్లాండ్లో చేశాడు. చేసి మొత్తం ఫైనాన్షియల్ సైడ్ అన్ని ట్రైన్ చేసినాక దే అగ్రీడ్ హిమ్ టు బి యాజ్ ఎండి. తర్వాత అప్పుడు 3.2 million వాళ్ళకి ఇచ్చినప్పుడు, మళ్ళీ వైజాగ్లో 2 million పెట్టాం కంబైండ్ అయినా. తర్వాత కర్నూలులో 1,500 పెట్టి 1,500 crores పెట్టేసి జయజ్యోతి సిమెంట్స్ కంపెనీ కొనేసి రివైవ్ చేసి సక్సెస్ చేసాం.
అది లాస్ట్ ఇయర్ వీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 150 crores లాసెస్ నుంచి వీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 124 crores. తమిళనాడులో టూటుకోరిన్ పోర్ట్ బేస్లో 1.5 million ప్లాంట్ రేపు డిసెంబర్లో కమిషన్ చేస్తాం నెక్స్ట్ మంత్లో. దాంతో మనకు 10 million కెపాసిటీ అవుతుంది టోటల్. 0.2 million నుంచి వీ గ్రోన్ టు ది 10 million. ఇప్పుడు 10 స్టేట్స్లో ఆపరేట్ చేస్తాం నెట్వర్క్. గోడామ్స్, డిపోస్ అంతా ఈఆర్పి శాప్ పెట్టేసినాం. ఎవ్రీ ఆన్లైన్ అంతా చూసుకోవచ్చు. మా ఫ్యాక్టరీ ఆపరేషన్స్ కూడా మా హెడ్ ఆఫీస్లో చూడొచ్చు. మా డైరెక్టర్ టెక్నికల్ రూమ్లో ఆపరేషన్స్ ఏది అయిపోయింది ఏది అంతా చూడవచ్చు. దెన్ 100 megawatts పవర్ క్యాప్టివ్ పవర్ పెట్టుకున్నాం. ఇంకా వచ్చే సర్ప్లస్ మనీ అంతా డివిడెండ్ తీసుకోకుండా రీఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగ్జాక్ట్లీ అట్లా 60 megawatts ఒకటి, 15 megawatts ఒకటి వేస్ట్ హీట్ రికవర్ సార్. ఈ సిమెంట్ టెక్నాలజీలో కొత్తగా వచ్చింది అది. ఆ చిమ్నీ నుంచి హీట్ వేస్ట్ పోతుంటుంది కదా, అది తీసి దాంట్లో డస్ట్ ఉంటుంది కదా పార్టికల్స్, అవి ఫిల్టర్ చేసేసి ప్యూర్ హీట్ తీసి 12.5 megawatts అది ఫ్రీ. అది కూడా డిసెంబర్లో కమిషన్ అయింది. అదేమంటే సార్ పవర్ సిమెంట్ ఫ్యాక్టరీ నడిచినంతసేపు అది ఫ్రీ పవర్. అంతే కదా మరి. అంతే 12 megawatts వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. మెయింటెనెన్స్ అది ఇది 15-20 పైసలు పడుతుంది. దట్స్ ఆల్. అన్ని తీస్తారు ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ రాగానే కాస్ట్ అనాలిసిస్ చేసేసి వేర్ వీఆర్ పొజిషన్. మాది శ్రీ సిమెంట్ ఎప్పుడు కాంపిటీషన్లో ఉంటుంది. ఈవెన్ మన అల్ట్రాటెక్ ఇవన్నీ కూడా కాస్టింగ్లో అంత ఎఫిషియెంట్ కాస్టింగ్. దెన్ బ్రాండ్ బాగా బిల్డప్ చేసాం. బాగా బిల్డ్ అయింది. దాంతో మంచి ప్రైసింగ్ అమ్ముతున్నాం. లోయెస్ట్ కాస్ట్, ఫైనాన్షియల్ రేట్స్ లేవు కాబట్టి వరస్ట్ మార్కెట్ కొన్ని కంపెనీలకు లాస్ అయినా మాకు మోర్ దెన్ 200-250 crores అదర్ దెన్ డిప్రిషియేషన్. 350 crores చూడాల్సిన పనిలేదు. అవే ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఈ మనీ లాస్ట్ లో తీసుకొచ్చి ఈ డిఎల్ఎఫ్ దగ్గర ఇది 700 crores పెట్టి అవుట్ రేట్ కొనేసినాం. తర్వాత ఇట్లా 2-3 పెద్ద సైట్లు అవుట్ రేట్ కొనేసాం. తెల్లాపూర్లో ఒక 300 acres కొన్నాం. మొత్తం చెక్ మనీ కాబట్టి మొత్తం ఇది గవర్నమెంట్ ఆక్షన్లో అప్పుడు ఇదైంది కదా సార్ ఇష్యూ. అసలు గవర్నమెంట్కి మాకు సంబంధమే లేదు. డిఎల్ఎఫ్ 2007లో ఆక్షన్లో కొన్నారు. వాళ్ళ దగ్గర సెకండ్ పర్చేజర్ నేను. కానీ మీకేదో మేలు చేసినట్టుగా ప్రచారం ఆరోపణ చేశారు. అసలు గవర్నమెంట్కు నాకు కరెస్పాండెన్స్ లేదు, ఏం లేదు. డైరెక్ట్గా డిఎల్ఎఫ్కి గవర్నమెంట్కి ఉంది. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్ డిఎల్ఎఫ్ గవర్నమెంట్. ఐఎమ్ ద థర్డ్ పార్టీ. అదే మీరు థర్డ్ పర్సన్. ఐఎమ్ బైడ్ ఇట్ అవుట్ రైట్లీ ఫ్రమ్ డిఎల్ఎఫ్. ఫ్రమ్ ద డిఎల్ఎఫ్ 32 acres. ఇప్పుడు నా లైఫ్ టైంలో మేము మొత్తం 10 million అంటే 1 crore square feet కట్టా రియల్ ఎస్టేట్లో. బికాస్ ఆఫ్ ద సిమెంట్ 10 years మేజర్ ఫోకస్ అక్కడికి పోయింది. చిన్న చిన్న ప్రాజెక్టులు నడుస్తూ ఉండే. ఇప్పుడు 18 million అంటే 1 crore 80 lakh square feet ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇన్ డిఫరెంట్ స్టేజెస్. మరి ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? రియల్ ఎస్టేట్ బాగా రియల్ ఎస్టేట్ మీద డెఫినెట్గా పడుతుంది సార్. డెఫినెట్గా పడుతుంది, అంటే డౌటే లేదు. డెఫినెట్గా పడుతుంది రియల్ ఎస్టేట్ మీద. ఫార్చునేట్లీ మనకి ఏంటంటే డెట్ ఫ్రీ ఉంది, క్యాష్ మనకు రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి 3-4 నెలలు అటు ఇటు అయినా కానీ. తర్వాత మన లొకేషన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. తర్వాత సేల్స్ కొద్దిగా స్లో అయినా కానీ యూ కెన్ కంటిన్యూ ది వర్క్. ఎందుకంటే సార్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను మై హోమ్ జ్యువెల్ అని 2016 అపార్ట్మెంట్స్ కట్టాను. అప్పుడు కూడా 9-10 ఎండింగ్లో స్లంప్ వచ్చింది. యాక్చువల్గా 4,000 ఉన్నది 3,500 పడిపోయింది. మేము ఒక్కరేమే ప్రైస్ కరెక్షన్ చేయలేదు. కొత్త సేల్స్ ఆల్మోస్ట్ 75% తగ్గినా కానీ 250 crores పంపు చేసేసి ప్రాజెక్ట్ షెడ్యూల్ టైం కన్నా 6 months బిఫోర్ కంప్లీట్ చేశారు. రిజర్వ్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ వచ్చింది. దాంతోన ఇప్పుడు బ్రాండ్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే, అరే వీళ్ళకి ఇస్తే సేఫ్, వీళ్ళకి ఇస్తే మనకు అనుకున్న టైంలో వస్తుంది, క్రైసిస్ వచ్చిన వీళ్ళు కట్టిస్తారు అనేది. మన అవతార్ లాంచ్ చేసినాం కదా సార్ 2700. ఫస్ట్ 1200 లాంచ్ చేస్తే ఫస్ట్ డే 1000 అయిపోయింది. ఫస్ట్ డే 1000 అంతా ఆన్లైన్ బుకింగ్ US లో. ఇక్కడ ఫస్ట్ టైం ఇచ్చాం. మా కోడలు మా ద్రౌపది చెప్పిండు స్పీచ్ లో, అక్కడ ఇనాగ్రల్ స్పీచ్ లో. జనరల్ గా అన్ని స్వామితోనే చెప్పిస్తాం, ఏ పొలిటీషియన్స్ విలువ. అయితే మా జీవితకాలం పెట్టిన దానికన్నా మా కోడలు వచ్చి 10 అంతలు పెట్టింది ఒకటే రోజుకు.
కానీ ఆ మేరకు రిజల్ట్ వచ్చిందిగా. రిజల్ట్ వచ్చింది. మరి మీకు 1000 అపార్ట్మెంట్లు బుక్ అయినాయి అంటే ఓన్లీ సర్కిల్లో 200-300 అయితే మా గొప్ప ఉంటుంది. అదే అంటున్నా, నేను మామూలుగా అయితే అంత అయ్యేది, మీరు అన్లెస్ ఆ పబ్లిసిటీ ఇచ్చి ఉండకపోతే అంతే ఉండేది. ఎగ్జాక్ట్లీ, అందుకే మేము వీ ప్రూవ్డ్ యువర్ రైట్ ఎట్ దిస్ టైం. అంతే. బికాస్ మన బేస్ పెరిగింది కాబట్టి నౌ దిస్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్ అనే కన్క్లూజన్కి వచ్చాము మేము. సరే, ఇప్పుడు అట్లా ఉండి మీరు ఏంటంటే మొన్నటిదాకా అంటే ఈ రీసెంట్ ఇయర్స్ వరకు సార్ బిజినెస్ మ్యాన్ కొంచెం లో ప్రొఫైల్, చాలా లో ప్రొఫైల్, చాలా అసలు మామూలుగా. ఈ మధ్యకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం పొలిటికల్ సర్కిల్స్ లో కూడా పేరు వినిపిస్తుంది, వచ్చింది. ముఖ్యంగా స్టేట్ విడిపోయాక క్లోజ్ టు కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక అందులో తెలంగాణలో మీరు నంబర్ 1 ఇండస్ట్రీస్ట్ అవటం మెయిన్ అక్కడే వచ్చింది. అది ఇప్పుడు ఎంత హైడ్ అయిదామన్నా కానీ అయ్యేటట్లేదు. అది డివిజన్ అయినాక స్మాల్ స్టేట్, అవును, క్లోజ్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి. అవును. తర్వాత తెలంగాణలో ఎవరు నెంబర్ 1 అని అంటే మై హోము, అంతే. కాబట్టి దాంతోన ఇదివరకు కూడా పొలిటికల్ గా అందరితో పరిచయాలు ఉండేది కానీ ఎవరికి దూరం లేదు, దగ్గర లేదు, టచ్ మీ నాట్, అంతే. అందరితోనే మంచిగా ఉండేది. బట్ నథింగ్ వాజ్ సీన్ అవుట్ సైడ్. అదే ఇక్కడ తెలిసేది కాదు. చిన్నతోనే బాగుండేది, పెద్దోళ్ళతోనే బాగుండేది. దట్ వాజ్ అంటే కన్ఫైన్ టు ఓన్లీ బిజినెస్. వేరే ఇష్యూస్ లో మాకు బ్యాంక్ చైర్మన్స్ కూడా ఇన్విటేషన్స్ ఇస్తే డిన్నర్ పోకపోయేది. అదే ఇప్పుడు అట్లా కుదరదుగా. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఏమైందంటే సార్ మీరు అన్నట్టు ఫేస్ లిఫ్ట్ వచ్చేసింది. మనం వద్దన్నా దాక్కునే పరిస్థితి లేదు, బయట లాగేశారు. అవును. అంటే కాబట్టి సరే ఇప్పుడు అది బ్యాలెన్స్ తప్పదు ఇక మనం. ఇప్పుడు ఇద్దరు సీఎం తోటి మీకు రిలేషన్ బాగుంది? ఇద్దరితోనే బాగుంది. బోత్ ప్లేసెస్ ఐ హావ్ ద బిజినెస్. ఇప్పుడు ఆంధ్రలో కూడా నా 2 ఫ్యాక్టరీలు, పెద్ద మేజర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మేజర్ బేస్ ఉంది కదా, ఇక్కడ అసలు మెయిన్ హైదరాబాద్. తర్వాత నల్గొండలో కూడా మాది సింగిల్ లొకేషన్ లో బిగ్గెస్ట్, సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సింగిల్ లొకేషన్ ప్లాంట్. మా ఓన్ రైల్వే సైడింగ్స్ వేసుకున్నాం సార్ ఇప్పుడు. కానీ ఇప్పుడు కేసీఆర్ సీఎం అయ్యాక అందరూ అపోజిషన్ వాళ్ళు, ముఖ్యంగా కొంతమంది, అందరు కాదు కానీ కొద్దిమంది ఎమ్మెల్యేలు అపోజిషన్ వాళ్ళు దొరలు అంటుంటారు. అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు సార్? అది ఇప్పుడు ఏమైందంటే స్మాల్ స్టేటు, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఒకటే క్యాస్ట్. దాంతోన మీరు బయట కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ చూసింటారు పాత గవర్నమెంట్లలో ఎక్కడైనా. నేను గవర్నమెంట్ ఫేవర్స్ అవుట్ ఆఫ్ ది వే స్పెషల్ జియోస్ ఇప్పటి వరకు లైఫ్లో తీసుకోవాలి. ఫిలాసఫీ అప్పుడు రాజశేఖర్ గారి గవర్నమెంట్లో అనుకోండి, అప్పుడు అనుకోండి ఏదన్నా అప్లై చేసేస్తే మనకి ఇండస్ట్రీ అందరితో పాటు ఇచ్చేవాళ్ళు. యాజ్ ఎ పాలసీ నేను గవర్నమెంట్తో పెట్టుకోవద్దు. మనకు మంచి లీగల్ సిస్టమ్ ఉంది, మంచి బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, మంచి అకౌంటింగ్ సిస్టమ్ ఉంది. అన్ని కన్స్ట్రక్షన్లో ఈఆర్పి ఎవరు చేయరు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ నోన్ టు ఎవ్రీబడి. అవును. అది కూడా SAP ఇంప్లిమెంట్ చేసాం కన్స్ట్రక్షన్లో కూడా. క్రాస్ బోర్డ్ ఫినాన్స్, మార్కెటింగ్, సేల్స్. మాది వెబ్సైట్లోకి పోతే మా పర్చేజర్స్ అందరూ ఎవరెవరు ఏ రేటు కొట్టిన చూడవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎవరు అడిగినా, ఎంత పొజిషన్లో ఉన్న అడిగినా సేల్ ప్రైస్ డిస్కౌంట్ ఇస్తలేం. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ చెక్. కాబట్టి వేరియేషన్ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ అసలు క్యాష్ పేమెంట్ ఉండదా మీది? జీరో మొత్తం బయట అంతా ఓపెన్గా మా బ్రోచర్లో ప్రైస్ వేసి అమ్ముతారు, ప్రింట్ చేసి అమ్ముతారు. అదే కానీ అంత వైట్లో కొనడం ఇబ్బంది కదా. ఇబ్బంది అంటే సార్ కొంత దాంతో మేము కొంత క్లయింటల్ లూజ్ అవుతున్నాం, దట్ ఈస్ ట్రూ. కానీ ఏమేమి సార్ అంటే మిడిల్ సైజ్ ప్రాజెక్ట్స్ అన్ని ఈ సాఫ్ట్వేర్ పిల్లలకి అంతా 80%. ఇప్పుడు మేజర్ ప్రాజెక్టు ఇప్పుడు మా భూజా ఉంది, భూజా 1600 ఫ్లాట్లు దాదాపు, అన్ని సైజెస్ బిగ్ సైజ్ 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల దానికి అంత లోన్ లేవు కదా మన అమెరికాలో లాగా. ఇయ్యరు, మన దేశంలో బ్యాంకుల్లో అంత లోన్ లేవు, ఇయ్యరు. అయితే సార్ అది మేము ముందే మెంటల్గా డిసైడ్ అయినాం. ఓకే, ఎందుకంటే ఇది ఒకటే ప్రాజెక్టు, బెస్ట్ ల్యాండ్ మార్క్ లొకేషన్ నెంబర్ 1. నెంబర్ 2 టోటల్ సెంట్రలైజ్ ఎయిర్ కండిషన్ స్పెక్స్ అన్ని డిఫరెంట్ పెట్టాం. తర్వాత 1 lakh square feet క్లబ్ హౌస్ రిక్రియేషన్స్ పెట్టాం, 2 large పూల్స్ పెట్టాం. అంటే ప్రాఫిట్ కన్నా ఎక్కువ అది ల్యాండ్ మార్క్ చేయాలి. మా యొక్క బ్రాండ్లో గ్రూప్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ చేయాలి. అందుకే ఫర్ ఎవర్. కాబట్టి పార్కింగ్ కూడా ఒక ఫ్లాట్కు 4 పార్కింగ్స్ ఇస్తున్నాం. 36 స్టోరీ ఉండాల్సిందే రేపు మినిమం. మీరు అన్నట్టు ఈ సైజ్ ఫ్లాట్లు అయితే మీ ఈవెన్ 5-6 కూడా కావాల్సి వస్తాయి. దీంట్లో 6500 square feet ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కదా, అట్లా కూడా పెట్టాం. అది అయితే మేమేమనుకున్నాం సార్, కొంచెం సేల్స్ చిన్నగా అయినా కానీ
ఈ సైజులో మా కాంపిటీటర్స్ ఎవరు లేరు. అవును. సెలెక్టివ్ లొకేషన్ ఈజ్ యాజ్ సచ్. నాకు 1% CEOs ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ దట్ ఏరియా, వాళ్ళు తీసుకున్న చాలు, మేనేజర్స్ ఎబో ఉన్న అర్థమైంది నాకు. ఆ టార్గెట్ సెగ్మెంట్ టైప్ చేసేస్తే నాకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఒకటి. ఎక్కడ పోయినా హైదరాబాద్కి వస్తే దిస్ ఇస్ ది ప్రాజెక్ట్ అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఈ సెగ్మెంట్లో వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా ఇవి చూస్తే ఫ్లాట్ కొనుక్కుంటారు. అది అర్థమైంది నాకు. కాబట్టి ఈ సెగ్మెంట్ అంతా క్యాల్కులేటెడ్గా తీసుకున్నాం. సో ఇట్లాంటిది ఏమన్నా మరి మీరు అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా? అమరావతిలో అడిగారు. అయితే ఏం సార్ అంటే ఇప్పుడు టూ ఎర్లీ. I have the idea. Okay. ఎందుకంటే there also going to be lot of future. My vision says. అయితే ఒక 3 years 4 years కు టైం పడుతుంది. కరెక్ట్. రైట్ టైంలో సార్ ఎప్పుడైనా ఎగ్జిట్ ఎంట్రీ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. అవును. నేను అప్పుడు ఎగ్జిట్ కాకపోయింది సార్. $220 నాది ఇండియాలో హైయెస్ట్ ప్రైస్ సోల్డ్. ఇవాళ సిమెంట్ ప్లాంట్ అమ్మాలంటే $110 per annual ton కెపాసిటీ, 50% పడిపోయింది. అవును. రైట్ టైంలో ఎగ్జిట్ ఎంత ఎంట్రీ ఇంపార్టెంట్, టైం కలిసి రావడం కూడా, కలిసి రావడం ఒక రకంగా మీకు అన్ని కలిసి వచ్చింది. ఆ ఒక్క పీరియడ్ తప్ప, ఇనిషియల్ పీరియడ్ 2 years తప్ప అంతే. ఎగ్జాక్ట్లీ. 96, 97 తప్ప ఇక ఎవ్రీథింగ్ లైఫ్ వాజ్ స్మూత్. జడ్జ్మెంట్ కూడా నేను నాకు అనుకున్నది చేస్తాను, నేను ఎవరిని కన్సల్ట్ చేయను. సో ఇంత సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ గా అయిపోయారు కదా సార్. యూ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. ఆల్మోస్ట్ మీకు ఎంత రియల్ టైం శ్రీమంతుడు టైటిల్ ఇచ్చారా ఎవరన్నా? ఇయ్యలేదు సార్. అది నా షష్టి పుడితే అప్పుడు ఈ ఎన్టీవీలో దీంట్లో శ్రీమంతుడు అని పెట్టేసేసి ½ an hour 1 hour ప్రోగ్రాంలు చేశారు. చేసేసి ఆ పాటలు వేసి అట్లా అది కొంతమంది అన్నట్టు ఈ 2 సంవత్సరాల నుంచే నాది బయట వాడు రామేశ్వరరావు వాడు ఉన్నాడు అనేది బయట తెలిసింది. లేకపోతే చాలా మంది మై హోమ్ కంపెనీ తెలుసు కానీ కరెక్ట్ ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన నేను పర్సనల్ గా తెలియదు. పర్సనల్ గా కూడా బయట ఎక్కువ విజిబిలిటీ ఉండేది కాదు. ఏ ఇండస్ట్రియల్ మీట్ కలిసేవాడిని కాదు. సో ఇప్పుడు మరి శ్రీమంతుడు లాగా ఆ సినిమాలో లాగా మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారా? 200% సార్. యాక్చువల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవాళ 2% పెట్టారు. అవును. అంత టోటల్ టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్ మీద అది సరే గవర్నమెంట్ స్టాట్యూటరీ మినిమం పెట్టారు. మేము ఆల్మోస్ట్ 7-8% చేస్తాం. అవునా? ఓకే. ఎట్లా అంటే సార్, మా విలేజ్లో అయితేనో దాదాపు మా విలేజ్లో ఉండే యంగ్ జనరేషన్ పిల్లలకి అందరికీ జాబ్లు ఇచ్చాయి. 10th ఫెయిల్ అయినా కూడా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 1000 లారీలు ఉన్నాయి. మా 1000 లారీలు ఉన్నాయి కాబట్టి అక్కడ 4-5 వేల మంది పడతారు పిల్లలు. ఓ లారీకి 3 డబుల్ షిఫ్ట్. ఓకే. అట్లా చాలా మందిని తీసుకొచ్చాం అక్కడికి వెళ్ళి, విలేజెస్కి వెళ్ళి. తర్వాత అక్కడ స్కూల్ కూడా మా ఫాదర్ మదర్ మీద హై స్కూల్, ఇదివరకు ప్రైమరీ స్కూల్ ఉండే కదా, గవర్నమెంట్ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకొని మా మదర్ ఫాదర్ పేరు మీదనే ఆ స్కూల్ డొనేషన్ ఇచ్చి దాన్ని డెవలప్ చేసాం. టెంపుల్ కూడా డిటరేషన్ కండిషన్ ఉంటే అది టెంపుల్ చేయించాం. తర్వాత సిమెంట్ రోడ్స్. అది కూడా కాకుండా సార్ మేజర్గా ఇప్పుడు నేను చేసే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మా ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నావు అక్కడ 20-30 విలేజెస్ను ఆల్మోస్ట్ ఏమున్నా చేస్తాం, అడాప్ట్ చేసుకుంటే ఏమన్నా చేస్తాం. మా పబ్లిక్ హియరింగ్స్ అయితే కదా సార్ ఇంతే స్మూత్. ఈవెన్ తెలియదు కూడా తెలియదు పబ్లిక్ హియరింగ్ ఏంటంటే. పీపుల్ ఆల్ డిఫరెంట్ పార్టీ పీపుల్ అందరి కన్సెన్సెస్తోనే ఉంటుంది. ఇప్పుడు గుంటూరులో కూడా 2000 acres మైన్స్ తీసుకున్నాం, ప్రైవేట్ ల్యాండ్స్. అక్కడ ఎక్స్పాన్షన్ కు అన్ని ఫ్యాక్టరీ అద్దంకి రోడ్ ఉంది కదా సార్, దానికి మెయిన్ రోడ్ గా అక్కడ 3 million tons పెట్టొచ్చు కెపాసిటీ. బట్ దిస్ నాట్ రైట్ టైం, వీఆర్ వెయిటింగ్. అమరావతి అయితే దిస్ ద నియరెస్ట్ ఫ్యాక్టరీ అమరావతి సిటీకి, లాజిస్టిక్స్ మీద. తర్వాత ఫ్యాక్టరీ పెట్టాలంటే 2 years పట్టదు, 2 years పడుతుంది. మరి అప్పటికల్లా కన్స్ట్రక్షన్ బిగిన్ అవుతుంది కదా అక్కడ, ఎక్కడ అమరావతిలో. ఆ 2 years బిగిన్ అవుతుంది. అంటే పీక్ నేను అనుకోవడం సార్ అక్కడ 2019 దాటాక వస్తుంది, 3-4 years పడుతుంది. అదే నెక్స్ట్ ఎలక్షన్ దాటాలి. ఈ టర్మ్ లో అంతా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇవి అవి ఇనిషియల్ రోడ్ వర్క్స్, నెట్వర్క్స్, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ రోడ్లు, ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్, ఎగ్జాక్ట్లీ కొన్ని యూనివర్సిటీస్, ఒకటి 2 హాస్పిటల్స్ కొన్ని వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఈ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినాక అప్పుడు స్లోగా ఇక మొదలు స్టార్ట్ రోలింగ్. అంతే. ఆ టైంలో మనం మన క్లియరెన్సెస్ అన్ని ఉంటే 1.5 years కట్టేయచ్చా? ఓకే. సో దానికి ఏం చేశారు? ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్, అన్ని ఎస్టాబ్లిష్మెంట్ క్లియరెన్సెస్ అన్ని తీసుకున్నాం. ఓకే, రెడీగా ఉంది. దట్ ఈస్ వ్యాలిడిటీ అప్ టు 5 years. ఓకే. ఓకే. కాబట్టి వీఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ టైమింగ్. సౌత్ ఇండియాలో సిమెంట్ కెపాసిటీ ఎక్సెస్ ఉంది. మా నల్గొండ ఈ బార్డర్ ప్లాంట్ కదా సార్, రివర్ అవుతుంది, అక్కడ నుంచి కూడా ఆడ కూడా సర్ప్లస్ కెపాసిటీ ఉంది.
ఇది అబ్జర్వ్ అయినట్టు ఉంటుంది, రైట్ టైంలో రావాలి. మనం లీన్ సీజన్ అయిపోతుంది 2 నెలల్లో అనే టైం ఇప్పుడు మొదలు పెడితే పీక్ వచ్చినప్పుడు ఆ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లా సో ఇప్పుడు మీరు మీడియాలోకి వద్దామని ఏమైనా ఆలోచన చేస్తున్నారా? మీడియాలో ఆలోచించాను సార్ నేను, అంటే కొనేద్దామని, ఎస్టాబ్లిష్డ్ మీడియా ఉంటే కొనేద్దామని. But that didn't work out. We are not also that serious now. Okay. Now because project కూడా 2 many పెట్టుకున్నాం రియల్ ఎస్టేట్ లో. After think tank and all that in the family, they said that it's not good for us, not suits for us. Not cup of tea. Not cup of tea, not cup of tea. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తక్కువనే కానీ మన 95% మనకి హెడేక్స్ ఉంటాయి. డ్యూ డిలిజెన్స్ తర్వాత ఎవ్రీబడి వి ఫౌండ్ అవుట్. ఓన్లీ అప్పుడు నెగోషియేట్ చేసి ఆల్మోస్ట్ డ్రాఫ్టింగ్ స్టేజ్ లో some reasons it got dropped, not from our side, but we thought that is happened good for us. That happened good for us. After seeing in that process of 3 months, we felt it, this is not our cup. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా మీది 3000 acres లో. ది డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. 3000 acres ఆల్మోస్ట్ చేసాం మొత్తం. తమ్ముడే జోపతిరావు ఇన్ఛార్జ్ దానికి అంతా, ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, సెటిలింగ్, ఆల్ దీస్ థింగ్స్ అన్ని మొత్తం అయిపోయింది అది క్లియర్గా. ఇప్పుడు దానికి ఏం చేస్తున్నాం సార్ అంటే జస్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ ద టైమింగ్. ఇప్పుడు నా ప్రాజెక్ట్లో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని 18 millions ఉంది. 18 millions అంటే స్క్వేర్ ఫుట్స్. కొన్ని ప్రాజెక్టులు రేపు మార్చికి హ్యాండ్ ఓవర్ అవుతాయి. ఈ లిక్విడిటీ అంతా దాదాపు మనకి ఇప్పుడు 10-12 వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంది ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు రియల్ ప్రాజెక్ట్స్ మొత్తం ఆ కంపెనీలో వచ్చిన ఆ ఈక్విటీ అంతా దీంట్లో పెట్టేసారు. ఆ సిమెంట్ అమ్మిందంతా వచ్చింది దీంట్లో పెట్టారు. మళ్ళీ దీని నుంచి దానికి పెట్టారు, దాని నుంచి దీనికి పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ మా కోర్ బిజినెస్ సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్. కన్స్ట్రక్షన్ లో మాకు అక్కడ సైట్ ఉంది, లయబిలిటీ ఫ్రీ, నో డెట్. ఓకే. ఇక్కడ తెల్లాపూర్లో కూడా మంచి సైట్ ఉంది, రింగ్ రోడ్ కానుకొని లోపలికి. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టిష్పెన్ వాళ్ళు తీసుకున్న సైట్ పక్కనే ఇప్పుడు రోడ్ నెట్వర్క్ అవుతుంది. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియరెస్ట్ స్పాట్ అది 400 acres కాబట్టి అది కూడా ఇంటిగ్రేటెడ్ స్మాల్ టౌన్షిప్ డెవలప్ చేస్తాం. తర్వాత దిస్ ఈస్ ద డ్రీమ్ ప్రాజెక్ట్. ఎందుకంటే సార్ రియల్ స్మార్ట్ సిటీ, అందరు స్మార్ట్ సిటీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. మాట్లాడటం ఫ్యాషన్. 50 ఎకరాలు ఉంటే వాడు స్మార్ట్ సిటీ అంటున్నారు. కాబట్టి దీన్ని మేము కార్లే రాట్ అని అమెరికాలో MIT-లో ప్రొఫెసర్, ఎక్స్పర్ట్ ఇన్ మాస్టర్ ప్లానింగ్. టోటల్ కాంటూర్స్ తీసి, వాటర్ లెవెల్స్ ఎక్కడ మూవ్మెంట్ ఉన్నాయి తీసి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ప్లాన్ చేసి, తర్వాత ఏ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, కమర్షియల్ ఎక్కడ కట్టాలి, రెసిడెన్షియల్ ఎక్కడ కట్టాలి, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కట్టాలి, హాస్పిటల్స్ ఎక్కడ కట్టాలి, టోటల్ ఇంటిగ్రేటివ్. ఎప్పుడు మొదలు పెడదామని? అది సార్ 18లో మొదలు పెడదాం అనుకుంటున్నాం. 2018. అది కూడా ఏం సార్ 3 phases చేస్తాం. 3 phases చేసేసి ఒక couple of 100 crores, couple of 100 acres ఈ సాఫ్ట్వేర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా పోస్ట్పోన్ చేయాల్సి వస్తుందేమో. డిమానిటైజేషన్ ఎఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ రిపర్కేషన్స్ ఎన్ని రోజులు ఉంటాయి, ఆ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 15 రోజులు చూస్తున్నాము. అవును. హైదరాబాద్ వర్చువల్గా పడుకుంది. అవును, మంచి టేక్ ఆఫ్ టైంలో ఎగ్జాక్ట్గా ఆఫ్టర్ 2 years మొదలైంది. ఆఫ్టర్ 2 years అందరూ అనుకున్న సెటిల్ అయిపోయింది. ఎవ్రీబడి ఈస్ లుకింగ్ టు హైదరాబాద్. క్రాష్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద క్రూషియల్ టైం. టు వెయిట్ అండ్ వాచ్. అంటే సార్ 2018లో ఎందుకు అనుకుంటున్నాం అంటే మేము అప్పుడు స్టార్ట్ చేస్తే కానీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 5,000 కోట్లు స్పెండ్ చేస్తే కానీ మార్కెట్లోకి వెళ్ళాము. ఆ ప్రాజెక్ట్ అక్కడ లేక్స్, మనకు మీరు అన్నట్టు ఇప్పుడు వీఆర్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్. ఇప్పుడు జంక్షన్లో ఉన్నాం, 4 రోడ్ల కూడల్లో ఉన్నాం. ఇది ఎటు లీడ్ చేస్తుంది అనేది ఒక 4-5 months లో క్లారిటీ వస్తుంది. మోదీ అన్నట్టు అచ్చే దిన్ వస్తుందా, బురా దిన్ వస్తుందా చూడాలి. ఎంత ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా చెప్పలేని పరిస్థితి. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. సార్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. సి ఇది మిక్స్డ్ ఎకానమీ ఇస్ డిఫరెంట్ సార్. Unaccounted money, black monies too are different. Unaccounted money, even agriculture, which is not liable to be taxed, also is trading in the cash, which is not illegal. ఈవెన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ దగ్గర కూడా ఉంటుంది అన్అకౌంటెడ్ మనీ. ఇప్పుడు ఎందుకు సార్ ధీరుభాయ్ అంబానీ పోయినా కానీ బట్టల దుకాణానికి చెక్ ఇచ్చో కార్డు ఇచ్చుకున్నాడు, కార్డు ఉంటే ఎవడో తరఫున వచ్చేవాడు వచ్చేసి క్యాష్ ఇచ్చేస్తారు. మన అట్లా అలవాటు అయ్యాం మనం. అంతే కదా. ఇప్పుడు దీన్ని మెంటల్గా ప్రిపరేషన్ చేసేది ఉండే చాలా టైం, చాలా ఎఫర్ట్ పెట్టాల్సింది. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఫస్ట్ అందరికీ ఎలక్ట్రానిక్ కార్డ్ సిస్టమ్ అలవాటు చేయాలి.
తర్వాత ఇది అందరి స్టేట్స్ చీఫ్ మినిస్టర్ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. అవును. తీసుకొని వాళ్ళకు కూడా వాళ్ళను ఈ ఎడ్యుకేషన్ చేయమని చెప్పాలి. ప్రతి లోకల్ ఎమ్మెల్యే కూడా అది కాకుండా ఇంత క్యాష్ క్రైసిస్ ఎవరు క్రియేట్ చేస్తారండి? 86% ఆఫ్ కరెన్సీని ఓవర్ నైట్ విత్డ్రా చేసేసానంటే వితౌట్ ప్రిపరేషన్ అట్లీస్ట్ సార్ వాళ్ళు 150 ఇవన్నీ కూడా కొంత సర్క్యులేషన్కి ఎక్కువ తెచ్చేది ఉంది. ఎంతో కొంత ముందు ఆల్రెడీ పెట్టేసి ఓకే పెట్టేసేసి ఓకే 4 రోజుల తర్వాత చేసేది ఉండి 2-3 lakhs crores అన్న సర్క్యులేషన్లోకి వచ్చినంటే ఇంత కామన్ మ్యాన్ ఎఫెక్ట్ కాదు. అవును, కామన్ మ్యాన్ కాదు, అందరూ ఎఫెక్ట్ అయ్యారు అనుకుంటున్నాం. కామన్ మ్యాన్, రిచ్ మ్యాన్ అందరూ ఎఫెక్ట్ అయ్యాడు. మీరు ఎఫెక్ట్ అయ్యారు లేదా? ఫ్రాంక్లీ అందరూ మేమే ఎఫెక్ట్ అయ్యాం. అబ్సల్యూట్లీ మీడియాలో మేము కూడా ఎఫెక్ట్ ఇప్పుడు తెలిసిపోతాం మాకు 10 రోజుల నుంచి. గవర్నమెంట్ ఎఫెక్ట్ అయింది మోర్ దెన్ ఎవ్రీబడి. మనం అందరం ఎఫెక్ట్ ఖర్చు పెడితేనే కదా గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేది. ఎఫెక్ట్ అయితే గవర్నమెంట్ ఎఫెక్ట్ అయినట్టే ఇక. ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్స్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ రేటింగ్ కూడా పడిపోతే అవును అంటే అంతే, వాళ్ళకి కూడా ఫైనాన్సింగ్ రాదు కదా, మళ్ళీ రాదు, అప్పు చేసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇట్ వుడ్ హావ్ బీన్ స్కీమ్ ఇస్ గుడ్, బట్ ఇంప్లిమెంటేషన్ మే బి గుడ్, వెరీ గుడ్, బట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ పీపుల్ ప్రిపేర్ చేయాలంటే టోటల్ పొలిటీషియన్ సిస్టమ్ మొత్తం అన్ని పార్టీస్ కాన్ఫిడెన్స్ తీసుకుని అందరిని ప్రిపేర్ చేసి ఒక తాటి మీద ఉంటే అది ఒక రకంగా ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళటం వల్ల ఇదంతా మేలు జరిగిందని అనిపిస్తుందా, లేకపోతే మీ స్వయం కృషి అనుకుంటారా? లేదు సార్, నాకు ఐ ఆనెస్ట్లీ బిలీవ్ స్వయం కృషి చేయడానికి కూడా ఇది నాకు చాలా డిసిప్లిన్ పనికి వచ్చింది. ఓకే, వ్యక్తిగత డిసిప్లిన్. దారి తప్పకుండా ఎక్కడ నెంబర్ 1, నెంబర్ 2 కాన్ఫిడెన్స్ లెవెల్, క్లారిటీ ఆఫ్ థాట్, ఓకే, వేవరింగ్ లేకుండా, ఓకే, ది స్పిరిచువల్ లైఫ్ రియల్లీ హెల్ప్డ్ మై బిజినెస్ డిసిషన్స్ ఆల్సో, ఎనీథింగ్. ఓకే, కూల్గా ఉండాలనుకోవడానికి, కూల్గా, షుగర్ లేదు, హ్యాపీగా కూల్గా ఉంటాం. తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్స్ వస్తాయి. ది స్పిరిచువల్ స్ట్రెంగ్త్ రియల్లీ హెల్ప్డ్ మీ, ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. కానీ కొన్ని సందర్భాలు అంటారు ఏంటంటే స్వాములు, ఇండస్ట్రియలిస్టులు అంటే బిజినెస్ పీపుల్ లింక్ అవటం వల్ల దే హెల్ప్ ఈచ్ అదర్, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, దే గ్రో టుగెదర్ అని. అంటే ఫైనాన్షియల్గానే, ఫైనాన్షియల్ కంటే ఇప్పుడు సపోజ్ జిఆర్ స్వామి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమో ఆధ్యాత్మికంగా ఎదిగాడు. యాక్చువల్గా మీ సపోర్ట్ వచ్చిన తర్వాతే ఆయనకి పాపులారిటీ, అంటే మీరు యూ ఎక్స్టెండెడ్ యువర్ హెల్ప్. I don't take that credit because being a strong devotee of Swamiji. No, నేను అనుకుంటాను because of Swamiji inculcated so much good things in me, this also helped my success అని నేను అనుకుంటాను. ఓకే, క్వైట్ పాసిబుల్, నేను దాన్ని డిస్ప్యూట్ చేయను. నేను అనేది ఏంటంటే అంత సపోర్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది కనుక ఓకే, మీకు ఒక ల్యాండ్ ఇచ్చారు, ఒక అది కట్టించి ఇచ్చారు. బట్ ఆనెస్ట్లీ we enjoyed it. మీరు CSR సోషల్ వర్క్స్ అన్నారు కదా సార్, అక్కడ నేను ఇచ్చానని అనుకోవడం కన్నా I was fortunate to be part of that project. ఇప్పుడు రామాచారి సమతా స్ఫూర్తి కడుతున్నారు. అవును, హ్యూజ్ ప్రాజెక్ట్ కదా, అక్కడ ఎంతో మందికి స్ఫూర్తి దొరుకుతుంది. అది తెలంగాణకి ఒక హిస్టారికల్ కిరీటం. అదే నేనేది. అవును, 108. దానివల్ల మీకు ఎంత సంతృప్తి, ఫైనాన్షియల్గా మీరు ఖర్చు పెట్టిన దానికి మీకు సంతృప్తి ఉంటుంది, బట్ కీర్తి మాత్రం ఆయనకి దక్కుతుందిగా, స్వామీజీకి దక్కాలని కూడా నా కోరిక. అట్లా హెల్పింగ్ ఈచ్ అదర్ అంతే కదా సార్. ఇప్పుడు వారు కూడా ఐ బిలీవ్ ఇన్ ది గాడ్ ఈజ్ ఇన్విజిబుల్, ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ ఫార్మ్. మనిషిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. కాబట్టి ఆ విజన్తో చూసినప్పుడు మనకి ఎదుటి వ్యక్తి మీద ప్రేమ, వీ హ్యావ్ టు హెల్ప్ ది కమ్యూనిటీ. లార్డ్స్ కింద 80 బెడెడ్ హాస్పిటల్ కట్టాం. అవును, 15-20 కోట్లు పెట్టి కట్టాం, కట్టేసాం. మీరు చూసారు కదా సార్. అక్కడ వీ ఫీల్ సో హ్యాపీ. మాకు ఉండే టైంలో వీ గోంట్ స్పెండ్ టైం దేర్, వీ బిల్డ్ ది ఆర్గనైజేషన్ దేర్. అవును, ఎంతో మంది బీదోళ్ళు వస్తారు, బయట ఉంటారు బాబు కూర్చొని, with little money, very little money, they get major benefit. ఆపరేషన్ థియేటర్స్ పెట్టాం, గైనిక్ వార్డు పెట్టాం, అన్నీ. అయితే ఏమైతే సార్, నేను దాదాపు 10-15 లక్షలు మంత్లీ షార్టేజ్ అవుతుంది. ఐ విల్ పే ఇట్ ఫ్రమ్ మై దిస్ థింగ్, రికరెన్స్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ కాకుండా. బట్ ఐ ఫీల్ ఎంజాయ్. Okay, CSR అన్నారు కదా, 15 lakhs is nothing for you today because whatever has God given to you, much more God is given. అవసరం లేదు, God is given much more in a bigger way. అయితే సార్ మొత్తం ఆ ప్రాజెక్టు మెడికల్ కాలేజ్ కట్టాం మొత్తం మేమే. అవును, 50 కోట్లు పెట్టి మేమే కట్టించాం. చెప్పారు జయపత్ర గారు, మొత్తం అంతా చూశారు కదా. 100 ఎకరాలు ఇచ్చాం. తర్వాత వీ ఫీల్ ప్లెజర్. అవును,
వీ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. ప్రాజెక్టులు అన్ని క్లియర్గా అన్ని శాంక్షన్స్ తీసుకొని టెంపుల్స్ కూడా శాంక్షన్ తీసుకున్నాను. జనరల్ టెంపుల్స్ ఎవరు తీసుకోరు. మీకు అసలు మీరు ఎక్కడ ప్రాజెక్ట్ ముందు టెంపుల్ కడతారు కదా అక్కడ. టెంపుల్ కడతారు అన్ని ఫ్యాక్టరీలో టెంపుల్. మా మిస్సెస్ బిజీ విత్ దట్. బ్రహ్మోత్సవాలు సంవత్సరం కాగానే 8 నెలలు మాకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఓకే, షీఈస్ ద ఓన్ ఫుల్లీ ప్రిపరేషన్. స్వాములకి ఏం చేయాలి, ఇవి ఏం చేయాలి, ఎక్కడ స్వాములందరినీ పిలవాలి, ఫుల్ వీటితోనే షీఈస్ బిజీ. సో మీరు మామూలుగా ఇది కాకుండా ఈ ఆధ్యాత్మికం బిజినెస్ ఇది కాకుండా అసలు మీకు ఏం సరదాలు ఏముంటాయి? ఒక టైం దొరికితే ఏం చేస్తుంటారు? సినిమా చూస్తా ఇంట్లో. సినిమా చూస్తారా? ఐ ఎంజాయ్ మూవీస్. ఓకే. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్లో 4 సినిమాలు రిలీజ్ అయినాయి. సండే పోయిన మార్నింగ్ షో చూసిన, మళ్ళా ఎందుకు రావాలి అని చెప్పేసి మ్యాట్ని చూసిన, ఫస్ట్ షో చూసిన, సెకండ్ షో చూసిన, మొత్తం 4 చూసేసిన. అప్పుడు కృష్ణరాజు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు మూవీస్ 4 చూసినాక అప్పుడు కానీ టైర్డ్నెస్ తెలవలే. మిడ్ నైట్ లో నడుచుకుంటూ హాస్టల్కి, నారాయణగూడ నుంచే కదా నడుచుకుంటూ హాస్టల్కి వచ్చేది. అంటే చిన్నప్పటి నుంచి కూడా సినిమా ఇష్టం. ఇప్పటికి కూడా ఆ సినిమాలో మొత్తం ఇన్వాల్వ్ అయిపోతా. నాకు ఆ సాక్రిఫైసింగ్ మూవీస్, దాంట్లో రియల్ స్ట్రెంగ్త్ ఉన్న మూవీస్ అంటే బాగా ఇన్వాల్వ్ అవుతా. నీళ్ళు కళ్ళల్లో నా ఎంటర్టైన్మెంట్ అంతా ఇప్పుడు లక్కీలీ మనం చూసి మన పిల్లలు ఎంటర్టైన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, మనం ఏడుస్తుంటే. అది ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అటువంటి సినిమాలు నచ్చలేవు, నచ్చవు. వాళ్ళు ఇంత సిల్లీ ఏంటి అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సార్ మనం ఆ ఏజ్ లో బేసిక్ గా అప్పుడు ఉండే మూవీస్ అన్ని లాట్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్. దాంతో లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉండేది. అందరూ కొంత సాక్రిఫైస్ చేయాలని నేచర్ వచ్చేది. ఇప్పుడు అంతా ఓన్లీ 2 hours అయినాకే వాడు గుర్తుంచుకుంటలేరు. ఇంట్లో ఇప్పుడు థియేటర్ వచ్చింది కాబట్టి ఎవ్రీ సండే అందరం కలిసి ఇంట్లో పిల్లలందరినీ దీంట్లో పెట్టేశారు నలుగురిని. అది. సో మీకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఆఫర్ చేస్తున్నారు కదా రాజకీయాల్లోకి రమ్మని. చేస్తారు, చాలా మంది చేశారు సార్. ఇప్పుడు వే బ్యాక్ 6-7 years బ్యాక్ కూడా బాబు గారు కూడా ఆఫర్ చేశారు. ఐడియా ఉంది మీకు. ఇక్కడ ఆఫర్ చేసిన ఐఎమ్ లిటరల్లీ ఎంజాయింగ్ లైఫ్. ఓకే, యు డోంట్ వాంట్. ఐ డోంట్ వాంట్. ఆనెస్ట్లీ రాజ్యసభ ఉంటుంది, ఏముంది అంతే కదా. ఇవాళ మనమే అవాయిడ్ చేస్తున్నాం ఎవరిని కలవద్దని. ఫ్రాంక్లీ స్పీకింగ్ రాజ్యసభ మన దగ్గరికి వస్తారనుకున్నప్పుడు అంతే కదా. తర్వాత పోయి మనమే కాట్ అయినట్టు అవుతుంది. అవును, పరిస్థితి కరెక్ట్. దాంతో మనకి బాండింగ్ ఎందుకు ఉండాలి? ఏదో ఒక పార్టీకి బైండ్ ఓవర్ లాగా ఎందుకు ఉండాలి? పర్సన్ లాగా ఉన్నప్పుడు క్రియేటెడ్ అనే ఇండస్ట్రియల్ ఎంపైర్ ఫర్ ద ఫ్యూచర్ చిల్డ్రన్స్ కూడా మంచిది. కరెక్ట్. ఇప్పుడు అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఫ్యామిలీలో వాళ్ళ క్లాష్ అదే. ఆయన అనవసరం పోయాడు. ఎగ్జాక్ట్లీ. పోయి మళ్ళీ బ్యాక్ వచ్చాడు. అయిపోయింది. పెయిడ్ ప్రైస్ ఫర్ దట్. కాబట్టి సార్ ముందుకు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఒక జనరేషన్ పోతుంది. అది ఇటువంటి టెంప్టేషన్స్ రాకుండా ఉండడానికి సార్ ఏది కరెక్టో మనం జడ్జ్మెంట్ చేసుకోవడానికి ఈ స్పిరిచువల్ లైఫ్ బాగా హెల్ప్ చేసింది. ఎగ్జాక్ట్లీ. యు ఆర్ డిఫైన్డ్ ఫర్ సంథింగ్ ఎల్స్. అబ్సల్యూట్లీ. ఏముంది 10 మంది ఎక్కిస్తారు, నాకు చాలా మంది చెప్తారు రాసవే ఉంటుంది, నీకేం డిస్టర్బెన్స్ ఉండదు. ఐఎమ్ క్లియర్ ఇన్ మై మైండ్. ఏం అడ్వాంటేజ్ వస్తుందని అడగాల్సింది మీరు. ఎక్కువ చేయొచ్చు, ఇంకా అంటే ఏం చేస్తావు ఎక్కువ. ఫ్రీడమ్ టు డూ ఇట్. ఏదైనా బాగా చెప్పారు. అది లెట్ us do it. 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలు ఖర్చు పెట్టండి, 2 బదులు. అందుకే నేను స్వామీజీ ట్రస్ట్ ఎందుకు చూస్ చేసుకున్నా సార్ అంటే I don't want also on my own trust. ఓ పర్ ఎస్టాబ్లిష్ చేసినాక అది ఇన్స్టిట్యూషన్ అయిపోతుంది. మన తర్వాత కూడా దానికి ఒక సిస్టమ్ నెక్స్ట్ జనరేషన్ కూడా చూసుకుంటాం. మన ఓన్ ట్రస్ట్ పెడితే పిల్లలకు ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు. అందుకనే నేను ఐ చూజ్ టు బి దేర్. నేను అక్కడ కూడా ఏమంటే చాలా మంది స్కీమ్స్ పెడతారు ఇటువంటి స్వామీజీల దగ్గర. ఏది టెంపుల్ కడితే నా పేరు పెట్టండి, ఓ రూమ్ కడితే నా పేరు పెట్టండి. మనం శ్రీశైలం అందరు కీర్తిశేషులు, మా తాతగారి జ్ఞాపకార్థం అందరు కీర్తిశేషులే ఉంటారు. నేను అక్కడ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఎవరి పేర్లు ఉండొద్దని. కొంతమంది చాలా మంది స్వామీజీ దగ్గర వచ్చి మా పేరు పెట్టి తీస్తామండి రూమ్, మీరు ఇవ్వండి ఇవ్వకపోండి, కన్విన్స్ చేసేది వాళ్ళని. పేరు పెట్టకండి దేవుని దగ్గర అని కాదు, ఇది సోషల్ కాజ్ కాదు. బ్లైండ్ కాలేజీలు ఉన్నాయి, మన వేదిక్ కల్చర్ ఉంది, హాస్పిటల్ ఉంది,
అవును. serve all beings as servicing the God. You find all living beings Yes. in there, God is there. Then you will have affection. అది కాక మనం ఏదో మన పిచ్చి భ్రమ కానీ ఒక 2 తరాలు పోతే ఈ పేరు ఎవడ గుర్తుంటుంది, ఆ రాసామనుకోండి ఎవడాడు అంటారు అది అప్పుడు. ఇంకోటి సార్ చెల్లుబాటు అయిపోతుంది, వ్యాపారం అవుతుంది, అదే వ్యాపారం అంతే, ఇది ఇచ్చిపుచ్చుకోవటం లాగా ఇచ్చిపుచ్చుకోవడం లాగా స్వార్థం ఉన్నట్టు. ఉన్నట్టు. అందుకే వెరీ క్లియర్ థాట్. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు యువర్ ఫైనల్లీ టాప్ సక్సెస్ఫుల్, వన్ ఆఫ్ ది టాప్ సక్సెస్ఫుల్ పర్సన్. ఇక మిగిలిన అంబిషన్ ఏంటి మీకు? నాకు అంబిషన్ ఏం లేదు సార్, పిల్లలను బాగా ట్రైన్ చేసేసి ఉండే ఈ 2 ఇండస్ట్రీస్ని కన్సాలిడేట్ చేసి, ఇది నాకు స్ట్రాంగ్ అంబిషన్ సార్. యాజ్ పర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ స్మార్ట్ సిటీని నేను ఉండే టైంలోనే ఓకే ఓ స్థాయికి తీసి ఓకే ఐ వాంట్ టు సీ ఇట్. ఓకే, డెఫినెట్గా మీ టైంలోనే మీ చేతుల్లోనే అది రూపుదిద్దుకుంటుంది, బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటుంది. అలా జరగాలని కోరుకుంటూ. ఎందుకంటే సార్ అట్లా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ ఎక్కువైతుంది. అవును అవును ప్లాస్టిక్ డిస్పోజల్ కానీ ఇవన్నీ. అవును, నేను ఐఎమ్ విజనింగ్ డ్రీమింగ్ ఆ డిస్పోజల్ సిస్టమ్ కూడా అక్కడే పెట్టాలి. ఎస్ కరెక్ట్. ఇప్పుడు జపాన్లో, అమెరికాలో అడ్వాన్స్డ్ కంట్రీలో మన ఇంటి పక్కనే ప్లాస్టిక్ డిస్పోజల్ సిస్టమ్ ఉంటుంది. దానిలో కొంత పవర్ జనరేషన్ అవుతుంది. ఓకే, నీకు ఒక 100 టన్నులు బర్న్ చేస్తే కూడా 1/2 టన్ ఫ్లాష్ వెళ్ళదు. ఓకే, తర్వాత ఆ కెమికల్స్ హజార్డ్స్ అన్నిటి అబ్జర్వ్ అయిపోతాయి. చేయండి. అదే స్మార్ట్ సిటీని చేస్తే అట్లా చేయాలి. అదే చేస్తే కనీసం గవర్నమెంట్ చేసిన చెప్పినా మీరు చేసిన పేరు వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. అది శాశ్వతంగా ఉండిపోతుంది. అది 10 మందికి ఒక బెటర్ ఎన్విరాన్మెంట్ ఇచ్చినట్టయితే, లోపల గాల్ఫ్ కోర్స్ అదే అసలు కీర్తి, అక్కడ అసలైన కీర్తి అది. అది డెఫినెట్గా మీరు అది సక్సెస్ అవుతారని, అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.